హాయ్ గాయ్స్, రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఈ డ్రామా చాలా ఫన్నీగా ఉండింది. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లోనే ఒక అబ్బాయి కానీ కార్లో నుంచి దిగి వచ్చేటట్టు చూపిస్తారు కదా, వీడే మన డ్రామా యొక్క హీరో అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ బాగా రిచ్ అయిన వాళ్ళు. ఆ పొగరుతో వీడు చదివే అవసరం లేదన్నట్టు ఉంటాడా. కానీ వాళ్ళమ్మ అయితే, ఇదిగో చూడరా, నేను నీకు లక్షలు లక్షలు ఖర్చు చేసి చదివిపిస్తా ఉండాను, కానీ నువ్వా చదవని అంటా ఉండవు. నీకు చివరిగా ఒక్క ఛాన్స్ ఇస్తాను, మర్యాదగా నువ్వు చదువుకుంటావా లేకపోతే ఈ గోతాం తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉండే చెత్త మొత్తాన్ని కానీ తీస్తావా అన్నట్టు అరుస్తారా. కానీ వీడు ఏమాత్రం ఆలోచించకుండా, ఇదిగో చూడమ్మా, నాకు చదవడం కన్నా కానీ ఇక్కడ ఉండే చెత్త తీయడమే మంచి పనిగా అనిపిస్తూ ఉంది అనేసి దాన్ని తీసుకొని వెళ్తాడు. వాళ్ళమ్మ వీడు ఈ పని చేయడం అనుకుంటుంది, కానీ వాడా ఏకంగా డస్ట్బిన్లోనే దూకేసి అక్కడ ఉండేటువంటి థింగ్స్ అంతా తీస్తూ ఉంటాడనమాట. వాళ్ళమ్మకి ప్రాణమే పోతా ఉంది. అదే టైంలో ఒక చిన్న పాప ఒక దొంగవాడిని కానీ తరుముకుంటూ వస్తుందనమాట. వాడైతే పర్సుని కానీ దొంగతనం చేశాడు అనేసి. అదే టైంలో హీరో చేతిలో ఉండేటువంటి ఒక గ్లాస్ బాటిల్ని తీసి ఆ దొంగోడు తల మీదే విసిరి వాడిని కానీ హీరోయిన్ అయితే లాక్ చేస్తుంది. ఈ చిన్న పాపదా మన డ్రామా యొక్క హీరోయిన్. వాడిని అయితే 4 దెబ్బలు ఇచ్చి వాడు దొంగతనం చేసిందని కానీ లాక్కుంటుందా. దీన్ని చూసిన హీరో వాళ్ళమ్మ అయితే ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. ఇంత చిన్న పాప ఇంత టాలెంట్గా ఉందా, ఇలాంటి అమ్మాయి నా కొడుక్కి బుద్ధి చెప్తే అప్పుడుదా వీడు కానీ మారుతాడు అన్నట్టు సంతోషపడుతూ ఉంటుందా. ఆ టైంలో ఆ అవ్వగానే వస్తుందనమాట. హీరోయిన్ వాళ్ళ అవ్వే, ఈ అవ్వ పర్స్ అన్నమాట. ఇప్పుడు ఆ పర్స్ ఇచ్చి మొత్తం డబ్బులు ఉందా చెక్ చేసుకోండి అవ్వ అంటుందా. అందులో 10-15 వేలుదా ఉంటుంది. మొత్తం కరెక్ట్గానే ఉంది, దీంతో నా ప్రాణాలని కాపాడుకోవచ్చు అన్నట్టు అవ్వ చెప్తారా. దాన్ని చూసిన హీరో వాళ్ళమ్మ అయితే, ఇంత డబ్బుతో వీళ్ళు ఎలా ప్రాణాలని కాపాడుకోగలరు అన్నట్టు ఆలోచిస్తారు. హీరోయిన్ కానీ హీరో దగ్గరికి అయితే వచ్చి, ఇందాక నీ పర్మిషన్ లేకుండా నీ బాటలు తీసి వాటిని కొట్టాను కదా, దానికి సారీ అంటుందా. కానీ వీడైతే, నువ్వెవరు బిచ్చగడితే వాసన వస్తా ఉంది, దూరం వెళ్ళు అంటాడా. హీరోయిన్కి కాలిపోయిందనమాట. ఒరే సచ్చినోడా, డస్ట్బిన్ లోపలే కూర్చొని ఉన్నావు చూసావా, నీకన్నా డైరెక్ట్గా ఎవరూ లేదు ఇక్కడ, అయినా అసలైన బిచ్చగాడు నువ్వుదా అన్నట్టు తిడతా ఉంటుందా. దాన్ని విన్న హీరోయిన్ వల్ల అవ్వగానే, ఆ విధంగా అంతా మాట్లాడకూడదు, రామణం కానీ వెళ్దాము అనేసి అక్కడ నుంచి కానీ వెళ్తూ ఉంటారనమాట. దీన్ని చూసి హీరో వాళ్ళమ్మ అయితే ఫుల్ ఇంప్రెస్. వీడికి బుద్ధి చెప్పేటువంటి ఒక టీచర్ని కానీ నేను కనిపెట్టేశాను, ముందు వీడిని అయితే ఇంటికి తీసుకొని వెళ్ళండి, నేను వెనకాలే టీచర్ని తీసుకొస్తాను అన్నట్టు అసిస్టెంట్తో కానీ చెప్తారు. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళు అయితే ఒక విలేజ్లోదా ఉంటారనమాట. వాళ్ళ అవ్వకి ఒంట్లో బాగాలేదు అనేసిదా ఇప్పుడు వాళ్ళు సిటీకి అయితే వచ్చి ఉంటారు. వాళ్ళ అవ్వకి హార్ట్ ప్రాబ్లం ఉందంట, వెంటనే సర్జరీ చేయాలి, చేయకపోతే 3 మంత్స్లోనే చనిపోతారు, కానీ దానికైతే 2 lakhs వరకు ఖర్చు అవుతుంది అన్నట్టు డాక్టర్ చెప్తారా. కానీ వాళ్ళ అవ్వ అయితే, నాకు ట్రీట్మెంట్ అంతా వద్దు, అంత డబ్బు లేదు, నేను కానీ ఇంటికి వెళ్తాను అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే వాళ్ళ అవ్వని పట్టుకునేసి ఏడుస్తుందనమాట. లేదవ్వా, నువ్వు వెంటనే కానీ సర్జరీ అయితే చేసుకో, నేను ఎలాగైనా కానీ ఆ డబ్బులు అయితే తీసుకొస్తాను అనేసి. హీరోయిన్ వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయినట్టుంది, అవ్వదా తన్ని కానీ పెంచేటట్టుంది, ఇప్పుడు నువ్వు చనిపోతే నాకు ఎవరు ఉండారవ్వా అనేసి ఒకటి ఏడుస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో వాళ్ళమ్మ కానీ వచ్చి, ఆ 2 lakhs అయితే నేను పే చేస్తాను అన్నట్టు చెప్తారా. కారణం లేకుండా వచ్చే డబ్బు మాకు వద్దు అన్నట్టు అవ్వ చెప్తుంది. అలా కాదవ్వా, నా కొడుక్కి చదువుకోవడం కన్నా చెత్త ఏరుకోవడమే మంచిది అన్నట్టు ఆలోచిస్తాడు. వాడికి బుద్ధి చెప్పాలి, మీ మనవరాల్ని మా ఇంటికి పంపియండి అంటుందా. కానీ అవ్వ అయితే, డబ్బు కోసం నా మనవరాల్ని నేను అమ్మను అన్నట్టు చెప్తారు. అలా కాదవ్వా, తనని మాకు అమ్మమ్మని చెప్పలేదు, నా కొడుకు చదవనే అంటా ఉన్నాడు, అలాంటి వాడికి హీరోయిన్ దా కరెక్ట్ అయిన టీచర్గా ఉంటుంది, సో తనని కానీ ఇప్పుడు పంపియండి మా ఇంటికి, సమ్మర్ వెకేషన్ తర్వాత పిలుచుకొని వచ్చి వదిలేస్తాను అంటారా. హీరోయిన్ కానీ డబ్బులు కావాలి కదా, సో దానికోసం నేను కానీ ఆ ఇంటికి అయితే ట్యూటర్గా వెళ్తాను అనేసి వాళ్ళ అవ్వని కానీ ఒప్పిస్తుంది. ఇటుపక్క హీరోనే చూపిస్తారు. వాడా బుక్ ఉంటేనే కదా నన్ను చదవమంటారు, దాన్ని మొత్తాన్ని నేను ఇప్పుడే చింపి పడేస్తే మీరేం చేయగలరు అనేసి ఆ ఇంటి మొత్తాన్ని కానీ రచ్చ చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంకి హీరోయిన్ కానీ అక్కడికి అయితే వస్తుంది. వీడు చేసేదంతా చూసేటప్పుడే తనకైతే కాలిపోతూ ఉందనమాట. వెంటనే కానీ హీరోయిన్ అయితే, అక్కడ ఉండే బూజకర్రని కానీ తీయండి, నేనైతే రంగంలోకి దిగేస్తాను అనేసి దాన్ని కానీ తీసుకునేసి హీరో దగ్గరకు వస్తుందా. ఎవరు నువ్వు బిచ్చగడితే అన్నట్టు వీడు చెప్తాడు. తను కానీ, రే నేను నీ యొక్క టీచర్ని, లాస్ట్గా అడుగుతాను, మర్యాదగా చదువుకుంటావా లేకపోతే నాతో దెబ్బలు తింటావా అన్నట్టు అడుగుతుందా. కానీ వీడైతే, నీకు నన్నే కొట్టేంత ధైర్యం ఉందా, అయినా నేను చదువుకోను అనేసి పొగరుతోనే మాట్లాడతాడా. హీరోయిన్ కానీ వీడినైతే, ఇప్పుడు చూపిస్తాను నా ధైర్యాన్ని అనేసి తరిమి కొడుతుందనమాట. వీడైతే సరెండర్ అయిపోయాడు, నన్ను వదిలేయి నేను కానీ చదువుకుంటాను అన్నట్టు ప్రామిస్ చేస్తాడు. కానీ వీడికైతే హీరోయిన్ని అస్సలు నచ్చడం లేదనమాట. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండే టైంలో వీడికి నచ్చిన ఫుడ్ దా వాళ్ళు కానీ ఇచ్చుండారు, అయినప్పటికీ నాకు ఇదైతే అస్సలు నచ్చలేదు, దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసి కొత్తది చేసి తిండి అన్నట్టు ఆర్డర్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్
హీరోయిన్ కానీ మర్యాదగా నోరు మూసుకునేసి తిను అన్నట్టు అరుస్తుందా. కానీ వీడైతే నువ్వు నాకు చదువు నేర్పించడానికిదా వచ్చావు, ఇందులో అంతా ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు అరుస్తాడు. హీరోయిన్ కానీ బూజు కర్రని అయితే తీసుకుంటుంది. మీ అమ్మ నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేశారు, నీకు మొత్తం కానీ చెడ్డ అలవాట్లే ఉందంట కదా, సో నేను కానీ నీకు గుడ్ హ్యాబిట్ అంటే ఏందో నేర్పిస్తాను అనేసి చెప్తుందా. కానీ వీడైతే ఆ ఫుడ్ మొత్తాన్ని కానీ కింద పడేస్తా ఉంటాడా. హీరోయిన్కి కాలిపోయిందనమాట. రే నువ్వు అక్కడే ఆగు అనేసి వాడిని కానీ ఆ బూజు కర్రతో తరిమి కొడుతుంది. వీడు కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి, అమ్మ నువ్వంతా నన్ను కన్న తల్లివేనా, అది అంతగా కొడతా ఉంది కానీ నువ్వు నోరు మూసుకునేసి గమ్మనే కదా ఉంటున్నావు అన్నట్టు అరుస్తాడా. వాళ్ళ అమ్మ అయితే రే బంగారం తను చెప్పే మాట వినురా అన్నట్టు చెప్తుందా. వీడికి కాలిపోయిందనమాట. హీరోయిన్ వచ్చి లాగి ఇస్తుంది. దాంతో వీడు కానీ సరే నేను తింటాను అంటాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ కింద పడి ఉండదే దాన్నే ఎత్తి తిను అంటుంది. వీడికి వేరే ఆప్షన్ లేకుండా దాన్నే తింటా అంటాడు. నాతోనే పెట్టుకున్నావు కదా, నేను ఎవరో చూపిస్తాను చూడు అనేసి హీరోయిన్ వచ్చే దారిలో బొద్దింకలు స్పైడర్స్ అంతా కట్టిపడేసి తనైతే ఫుల్గా భయపెట్టేస్తా ఉంటాడు. ఇంకా వచ్చే దారిలో అయితే అట్టి తొక్క పెట్టి తను కాలు జారి కింద పడేటట్టు చేసి అంతా నవ్వుకుంటా ఉంటాడా. హీరోయిన్ కానీ వీడిని అయితే పట్టుకునేసి వంగనిచ్చి మరి వాడి యొక్క బటెక్స్ విరిగిపోయేటట్టు కొడుతుందనమాట. ఇంకెప్పుడైనా ఈ విధంగా చేస్తావా అనేసి వీడైతే లాక్ అయిపోయాడు. తల్లి నన్ను వదిలేయి, నేను శ్రద్ధగా చదువుకుంటాను అనేసి. అటే కొన్ని రోజులు గడుస్తుంది. ఇద్దరు చిన్నపిల్లలే కదా, సో హీరోయిన్ అయితే వాడికి మంచి చెడు చదువు మొత్తాన్ని కానీ నేర్పిస్తుందా. వాళ్ళిద్దరికి మధ్య ఉండే ఆ ద్వేషం పోయి అది కానీ కొంచెంగా ప్రేమగా మారుతుంది. నిజానికి హీరో అయితే హీరోయిన్ మీద కంప్లీట్గా ప్రేమలో పడిపోయాడు. తను లేకుండా నేను లేదు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అటే ఎగ్జామ్ రిజల్ట్ కానీ వస్తుందన్నమాట. హీరో అయితే ఎప్పుడూ లాస్ట్ ర్యాంక్ దా వచ్చేవాడు, కానీ ఈసారి ఎగ్జామ్ మంచిగా రాసి మంచి మార్కులు వచ్చిండది. సో హీరోయిన్ అయితే వాడు ఇప్పుడు మంచివాడుగా నడుచుకుంటా ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. హీరోకి హీరోయిన్ నోట్లో నుంచి ఈ మాట వినేటప్పుడు చాలా సంతోషంగా ఉంది. హీరోయిన్ వాళ్ళ అవ్వ యొక్క సర్జరీ కానీ సక్సెస్ అయ్యి ఉంటుంది. సో 2 రోజులుండి తన్ని చూసేసి వస్తాను అన్నట్టు పర్మిషన్ అడుగుతుందా. వెనకాలే హీరో కానీ నేను నీకు తోడుగా వస్తాను అంటాడు. యాక్చువల్గా ఫెంగ్ ఫ్యామిలీ యొక్క కూతురు అయితే రాబోతుందంట హీరోతో కానీ ఆడుకోవడానికి. సో నువ్వైతే వెళ్ళడానికి వీలు లేదు అన్నట్టు చెప్తారా వాళ్ళమ్మ. కానీ హీరో అయితే ఒప్పుకోను అంటాడు. కానీ హీరోయిన్ అయితే నోరు మూసుకునేసి శ్రద్ధగా ఇక్కడే ఉండు, నేనైతే వెళ్ళేసి వస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుంది. కానీ హీరో చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ టైంలో ఆ యాన్యాన్ అనే అమ్మాయి కానీ అక్కడికి వచ్చి హీరోని హగ్ చేసుకునేసి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, నువ్వు నన్ను మిస్ అయ్యావా అంటుందా. దానికి వీడు కానీ దానికంతా నాకు అసలు టైమే లేదు, నేను ఇప్పుడంతా చదువుకోవడంలో ఫుల్ బిజీ అంటాడా. కానీ నీకుదా చదువు అంటేనే నచ్చదు కదరా అంటుంది. అదంతా ఇప్పుడు శీషి అదే హీరోయిన్ వచ్చిన తర్వాత చదువు యొక్క ముఖ్యత్వం నేను కానీ తెలుసుకున్నాను, సో నేను కానీ కష్టపడి చదువుతా ఉన్నాను అంటాడా. కానీ ఈ పాప అయితే ఆ శీషి ఎవరో నాకు తెలియదు, దాన్ని నాకు అస్సలు నచ్చలేదు, కానీ నేను నీతో ఆడుకోవడానికిదా వచ్చాను అంటుందా. నీకెంత ధైర్యం ఉంటే శీషి నేను నచ్చలేదంటావు, నిన్ను కానీ నాకు నచ్చలేదన్నట్టు వీడు చెప్తాడా. ఆ పాప అయితే ఒకటే ఏడుస్తూ ఉందన్నమాట. వీడు నన్ను నచ్చలేదు అనేసాడు అనేసి వాళ్ళ పేరెంట్స్ అంతా వేరే పిలిచేస్తుంది. ఈ పాప వాళ్ళ నాన్న కానీ పెద్దయ్యాక ఎలాగో వీళ్ళిద్దరికి పెళ్లి చేసి పెట్టబోతాం కదా, సో ఇప్పుడే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కానీ చేసేస్తే పోలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అన్నట్టు చెప్తాడా. హీరో కానీ అటంటే ఏందమ్మా అన్నట్టు వాళ్ళమ్మతో అడుగుతాడా. దానికి వాళ్ళమ్మ కానీ అంటే జీవితాంతం నీతో ఉండబోయే ఒక వ్యక్తిదా నీ యొక్క వైఫ్గా వస్తారు అన్నట్టు చెప్తారా. హీరో కానీ అటంటే నాకు హీరోయిన్ దా కావాలి, తన్నిదా నేను కానీ జీవితాంతం పక్కనే పెట్టుకునేసి పెళ్లి చేసుకోబోతాను అంటాడా. ఈ పాప ఇంకా ఏడుస్తుంది. ఆ అమ్మాయి విలేజ్లో పెరిగిన అమ్మాయి కదా, సో తనంతా ఈ ఫ్యామిలీకి సెట్ అవ్వదు అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ ఓదారుస్తూ ఉంటారు. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు వీడైతే చాలా వీక్గా ఉంటున్నాడంట, సో బాగా ఎక్సర్సైజ్ చేసి నీ యొక్క ఫిజిక్ని కానీ బాగా ఉంచుకోవాలి అన్నట్టు చెప్తుందా. కానీ వీడి వల్ల అయితే అస్సలు కావట్లేదు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేదనుకో అందరూ కానీ నిన్ను బుల్లీ చేస్తారు, మర్యాదగా ఎక్సర్సైజ్ చేయన్నట్టు తను చెప్తుందా. దానికి వీడు కానీ సరే నువ్వెవరిని ప్రొటెక్ట్ చేయబోతావు అంటాడా. హీరోయిన్ కానీ మా అవ్వనిదా ప్రొటెక్ట్ చేయబోతాను అంటుంది. కానీ వీడైతే నేను పెద్దయ్యాక నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టు చేయి పట్టుకుంటాడా. వెంటనే తను కానీ నోరు మూసుకునేసి ముందు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, ఆ తర్వాత నా దగ్గరికి వస్తువు అనేసి వాడిని కానీ ఎక్సర్సైజులు అంతా చేయిస్తుందనమాట. వీడు కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడంటే కంప్లీట్గా వేరే పర్సన్లా అయిపోయాడు. ఎగ్జామ్లో అయితే క్లాస్ టాపర్గా వస్తూ ఉన్నాడు. వాడి యొక్క మంచి అలవాట్లు ఇంకా వాడి యొక్క ఎక్సర్సైజ్ అనేసి అన్నీ కానీ మారిపోయిందా. వాళ్ళమ్మ అయితే చాలా సంతోషంతో మెచ్చుకుంటా ఉంటారు. ఆ టైంలో అక్కడికి హీరోయిన్ కానీ వచ్చి సమ్మర్ వెకేషన్ అయితే అయిపోయింది కదా, నేను ఇంటికి వెళ్తాను అన్నట్టు చెప్తుందా. హీరో అయితే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండు అన్నట్టు చెప్పి ఏడుస్తాడు. వెంటనే వాళ్ళ అమ్మ కానీ ఇదిగో చూడరా బంగారం, నువ్వు ఎందుకు విలేజ్
కాలేజీలో వెళ్ళి చదువుకోబోతావు, ఇక్కడే ఉండి ఈ స్కూల్లోనే చదువుకో, నేను కావాలంటే అవ్వతో మాట్లాడతాను అన్నట్టు చెప్తారా. కానీ హీరోయిన్ అయితే అవ్వకి తోడుగా నేను ఉండాలి, సో నేను వెళ్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్తుందనమాట. కానీ హీరో వల్ల అయితే అసలు కావట్లేదు. తను ఇంతగా మారిందే హీరోయిన్ కోసం. తను వెళ్తా ఉంది అనేసరికి వీడైతే ఒకటే ఏడుస్తూ తన వెంట పడుతూ కింద పడిపోయి మరీ ఏడుస్తూ ఉన్నాడు, నాకు హీరోయిన్ కావాలి కావాలి అనేసి. వాళ్ళ అమ్మ వచ్చి ఓదారుస్తూ ఉండారనమాట. అరే మీరు ఇప్పుడు చిన్నపిల్లల ద్వారా పెద్ద అయ్యాక కలుసుకుంటారులే, ఏడోమాక అనేసి. హీరో కానీ హీరోయిన్ కోరుకున్నట్టే నేను చాలా స్ట్రాంగ్ అయిన వాడుగా మారుతాను, చాలా డబ్బున్న వాడుగా మారుతాను అన్నట్టు ప్రామిస్లు అంతా చేస్తూ ఉంటాడు. అంటే ఓ 18 years తర్వాత హీరో కానీ ఇప్పుడు పెద్దవాడైపోయాడు. ఇన్ని సంవత్సరాలు వీడు కానీ అబ్రాడ్లో అయితే ఉంటాడనమాట. హీరోయిన్ ఆశ ప్రకారం వీడైతే చైనాలోనే నంబర్ 1 కంపెనీని కానీ స్థాపించి ఉండాడు. ఇప్పుడు అసిస్టెంట్ కానీ మీ అమ్మ అయితే మీకోసం ఒక పార్టీ అరేంజ్ చేసి ఉండారు, ఇంటికి వెళ్దామా అన్నట్టు పిలుస్తారా. కానీ వాళ్ళమ్మ వీడికి పెళ్లి చేసి పెట్టడానికి కదా ప్లాన్ చేసి ఉంటారు. అది తెలుసుకున్న హీరో కానీ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళబోయేది లేదు, నా మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయి కానీ ఉంది, సో తనని వెతుక్కుంటూ వెళ్తా ఉండాను అనేసి నేరుగా హీరోయిన్ని వెతుక్కుంటూ తన విలేజ్కి దా వస్తాడనమాట. హీరో అయితే ఈ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ముందు కానీ నేనైతే మంచి ఫిజిక్తో ఉన్నానా, బాగా ఎక్సర్సైజ్ చేసేటట్టు ఉన్నానా, నన్ను చూసిన వెంటనే హీరోయిన్కి నచ్చేస్తుంది కదా అన్నట్టంతా అడుగుతాడా. బాస్ మీరు ఇంత ఆలోచిస్తూ ఉండారు, మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నారు, కానీ మీలాగే హీరోయిన్ గానే ఉంటారా, ఈ 18 సంవత్సరాల్లో ఎంతో మార్పులు వచ్చి ఉండొచ్చు కదా అంటాడా. తను ఎలా ఉన్నా తన్ని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు హీరో చెప్తాడు. ఆ టైంలో డోర్ ఓపెన్ చేసి ఎవరో వస్తారా, అసిస్టెంట్ ఫేస్ అయితే ఫుల్ మురిసిపోతా ఉంది. హీరో కానీ సిగ్గుపడుతూ తలనెత్తి చూస్తాడా. అక్కడైతే ఒక గుండె అమ్మాయి వస్తుంది, తప్పుగా అనుకోకండి, జస్ట్ ఫన్ కోసమే చెప్తానన్నమాట. సో హీరో కానీ ఆ అమ్మాయిని చూసి ఫుల్ షాక్ అయిపోయాడు. ఈ పాప వేరే, ఆయన మీకు ఏం కావాలి అంటుందా. హీరో కానీ అక్క ఇక్కడ శీషి అనేసి ఒక అమ్మాయి ఉందా అన్నట్టు అడుగుతాడు. అప్పుడుదే ఈ అమ్మాయి కానీ చెప్తుంది హీరోయిన్ వాళ్ళ అవ్వ అయితే చనిపోయారంట. చనిపోవడానికి ముందు హీరోయిన్ యొక్క బయాలజికల్ ఫాదర్ని కానీ కనిపెట్టి తన దగ్గరదా పిలుచుకొని వెళ్ళి వదిలారు. వాళ్ళైతే ఇప్పుడు సిటీలోదా ఉంటున్నారు, అక్కడదా హీరోయిన్ కానీ ఉంది అన్నట్టు చెప్పేసి హ్యాండ్సమ్ బాయ్ మనం ఇద్దరం కానీ డ్రింక్స్ చేద్దామా అనేసి హీరోని పిలుస్తుందా. అక్క నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉందక్క అనేసి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ అసిస్టెంట్ని పట్టుకునేసింది, నూరా మనమిద్దరం డ్రింక్స్ చేద్దామనేసి. కానీ వీడైతే అక్క నాకు డ్రింక్స్ అంటేనే అలర్జీ అక్క, లేకపోతే వచ్చేస్తాను, నన్ను వదిలేయండి అనేసి అక్కడ నుంచి పారిపోతాడనమాట. హీరో కానీ హీరోయిన్ యొక్క ఇంటికి అయితే వచ్చి చూస్తాడు. అక్కడైతే ఒక అమ్మాయి పెళ్లి కూతురులా ముస్తాబైపోయి ఉంటుందా. దాన్ని చూసేసి మేడ్తో కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటాడా. ఈ ఇంటి యొక్క పెద్ద కూతురికి పెళ్లి జరగబోతుంది అన్నట్టు చెప్తారు. హీరోయిన్ దా పెద్ద కూతురు అన్నమాట. అంటే నువ్వు నా కోసం వెయిట్ చేయకుండానే పెళ్లి చేసుకుంటున్నావా అన్నట్టు వీడు ఫీల్ చేస్తాడు. ఆ టైంలో అమ్మాయి వేరే పెళ్లి కొడుకుని ముద్దు పెడుతుందా, వీడికి మనసే విరిగిపోయింది. ఇటుపక్క హీరోయిన్నే చూపిస్తారు. ఈ అమ్మాయిదా క్షీషి అన్నమాట. తను కానీ ఇప్పుడు ఈ పెళ్లికి దా వస్తా ఉంది. ఇందాక పెళ్లి కూతురుగా ఉన్నింది కదా, ఆ అమ్మాయిదా హీరోయిన్ యొక్క స్టెప్ సిస్టర్ అనమాట. వాళ్ళ అమ్మ వల్లదా హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ చనిపోయినట్టుంది. ఆ తర్వాత హీరోయిన్ యొక్క ఐడెంటిటీని కానీ ఆ అమ్మాయి అయితే దొంగతనం చేసేసి హీరోయిన్ యొక్క ఫియాన్సేని ఇప్పుడు ఆ అమ్మాయి కానీ పెళ్లి చేసుకోబోతుంది అనమాట. ఇటుపక్క హీరోనే చూపిస్తారు. వీడైతే ఇక్కడ నుంచి కోపంతో వెళ్తా ఉంటాడు. అసిస్టెంట్ కానీ ఎంగేజ్మెంటే కదా అయ్యింది, ఇంకా పెళ్లి జరగలేదు కదా, మీరు వెళ్ళి మాట్లాడండి బాస్ అంటాడా. చూడరా అమ్మాయి అయితే వాడితో ఎంత సంతోషంగా ఉందో, నన్ను తను ఫుల్గా మర్చిపోయింది, అలాంటప్పుడు నేను మధ్యలో వెళ్ళి తనని బాధ పెట్టకూడదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వస్తూ ఉంటాడా. ఆపోజిట్లో హీరోయిన్ కానీ వెళ్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఈ మొహాన్ని ఎప్పుడో చూసినట్టుంది అనేసి ఇద్దరు కానీ అనుకుంటారనమాట. కానీ ఒకరికొకరు అయితే గుర్తు లేదు. హీరోయిన్ లోపలికి అయితే వస్తుందా, తన్ని చూసి వాళ్ళందరూ షాక్ అయిపోయారు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్నట్టు వాళ్ళ స్టెప్ మామ్ గాని అడుగుతుందా. హీరోయిన్ కానీ అదేమీ లేదు, నేనే కదా ఈ ఇంటి పెద్ద కూతురు, కానీ మీరైతే నా యొక్క ఫియాన్సేనే పిలుచుకొని వచ్చి నీ యొక్క కూతురికి కానీ పెళ్లి చేసి పెడతా ఉన్నావు కదా, దాన్నే చూసేసి వెళ్దామనేసి వచ్చాను అంటుందా. ఈ చెల్లైతే ఒక డిజైనర్ అనమాట. ఇదిగో చూడు, నువ్వు పెద్ద కూతురై ఉండి మాత్రం ఏం లాభం, నువ్వు విలేజ్లో పెరిగావు, నన్ను చూడు నేను ఎంత పెద్ద డిజైనర్గా ఉంటున్నానో, నువ్వు నా చెప్పులు తీయడానికి కానీ అర్హత లేని అమ్మాయివి, సో నేను దా పెద్ద కూతురు అన్నట్టు చెప్తుందా. సిగ్గులేదు నీకు, మీ అమ్మ అయితే మా అమ్మని చంపేసి మా నాన్నని దొంగతనంగా పెళ్లి చేసుకునేసి నిన్ను కనింది, నువ్వంతా వచ్చి మాట్లాడుతూ ఉండవా అన్నట్టు హీరోయిన్ అరుస్తుందా. మధ్యలో అయితే ఈ ఫియాన్సే వాడు వచ్చాడు. నాకు బాగా తెలుసు నేనైతే అందంగా ఉంటున్నాను అనేసి, అందుకే నువ్వు నా మీద ఇంత ప్రేమగా ఉంటున్నావు, అయినా
అయినా ఏం చేసేది, నువ్వు పెద్దగా పుట్టినా చిన్నగా పుట్టినా నాకు మాత్రం ఈ చిలకదా కావాలి, అది నీ చెల్లెలు మాత్రమే, తన్నేదా నేను పెళ్లి చేసుకుంటాను అంటాడా. హీరోయిన్ వాళ్ళ నాన్న గాని మనసాక్షి లేకుండా నువ్వెందుకు వచ్చి ఇక్కడ గొడవలేస్తా ఉండవు, మరి ఎదుగా ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు అరుస్తాడా. అరే నువ్వంతా ఒక నాన్నవరా అన్నట్టు హీరోయిన్ గాని అతన్ని గాని తిట్టేసి, అయినా నేనేమో ఈ ఫియాన్సే మీద ఒకటే ప్రేమతో ఉండాను, వీడు లేకపోతే నేను చచ్చిపోతాను అనేసి అనుకుంటా ఉండారా ఏంటి. నిజానికి వీడే నన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్పినా నేనైతే ఈ పెళ్లిని ఎలాగైనా క్యాన్సిల్ చేసుంటాను, ఎలాగో నాశనం అయిపోండి, ఇదిగోండి గిఫ్ట్ అనేసి హీరోయిన్ గాని ఇస్తా ఉంటుందా. యాక్చువల్గా ఈ ఫియాన్సే అయితే హీరో యొక్క కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు హీరో వెళ్ళడానికి ముందు పెళ్లి కూతురు కోసం గిఫ్ట్ని కానీ ఇచ్చి పంపించాడు అనేసి మెయిడ్ తీసుకొస్తారా. దాన్ని చూసి వీళ్ళిద్దరూ ఒకటే సంతోషపడతా ఉంటారు. యాక్చువల్గా హీరోయిన్ పెళ్లి కూతురు అనేసి హీరో గిఫ్ట్నే ఇచ్చుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది, అటంటే ఇందాక చూసిన వాడు నిజంగానే హీరోనా, వాడు అబ్రాడ్లో నుంచి వచ్చేసాడా అన్న సంతోషంతో అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండే గ్లాస్ బాటిల్స్ మొత్తాన్ని కానీ కింద తోసేసి మీరిద్దరూ ఎలాగో పోండి కానీ నేను మాత్రం హీరోని మీట్ అవ్వబోతాను అనేసి సంతోషంగా బయటికి వస్తుందా. హీరో కానీ తన్నైతే చూస్తాడు, కానీ హీరోయిన్ శీషి అన్న విషయం వీడికి తెలియదు కదా. సో కార్లో వెళ్ళి కూర్చునేసి ఎఫ్ఎంని అయితే హై వాల్యూమ్లో పెట్టేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటాడు. వెనకాలే హీరోయిన్ అరుస్తూ వస్తుంది, కానీ వీడికి వినపడలేదు అనమాట. వీడైతే నువ్వు నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకుంటా ఉండవు కదా, నీకోసం వెయిట్ చేస్తూ ఉండే, నా గురించి ఆలోచించలేదు కదా అనేసి ఏడుస్తా అంటాడు. హీరోయినా సచ్చినోడా నువ్వు మాత్రం నా చేతికి దొరకాలి, నిన్ను నేనే చంపేస్తాను రా అనేసి ఒకటే అరుస్తూ అక్కడే ఏడుస్తూ ఉందన్నమాట. ఇటుపక్క హీరో అయితే మనసే విరిగిపోయి ఇంటికి కానీ వస్తాడు. వాళ్ళమ్మ కానీ రే బంగారం ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇంటికి రాలేదు అన్నట్టు అడుగుతారా. అమ్మ నేను శీషిని చూడడానికి విలేజ్కి వెళ్ళాను, కానీ తను నన్ను మర్చిపోయి వేరే వారిని కానీ పెళ్లి చేసుకొని ఉండదు, దాన్ని చూసి నా మనసే విరిగిపోయింది అంటాడా. వాళ్ళ తాత అయితే మంచి పని జరుగుండది, అది పోతే పోయిందిలే, నేనైతే నీకు ఒక మంచి అమ్మాయిని కానీ సెట్ చేస్తాను, నువ్వు కానీ త్వరగా పెళ్లి చేసుకో అంటాడా. కానీ హీరో అయితే తను మర్చిపోయినా నేను మర్చిపోలేదు కదా, నాకు ఈ జన్మలో వేరే పెళ్ళే వద్దు అంటాడా. వాళ్ళ తాత అయితే గుండెని పట్టుకున్నాడు అనమాట. మన వంశం ఏమయ్యేది, నువ్వేం మాట మాట్లాడావు అనేసి అక్కడే పడిపోతాడా. డాక్టర్ కానీ వచ్చి చెక్ చేసేసి రెస్ట్ ఇవ్వండి ఏమీ కాలేదు అన్నట్టు చెప్పేసి వెళ్తాడు. కానీ వాళ్ళ తాతకి ఆల్రెడీ కానీ హెల్త్ ఇష్యూస్ అయితే ఉందంట. ఎన్నో డాక్టర్స్ని అయితే వీళ్ళు కానీ వెళ్ళి చెక్ చేశారు, కానీ ట్రీట్మెంట్లో ఎలాంటి లాభం లేదు అన్నట్టు వాళ్ళమ్మ కానీ చెప్తూ బాధపడతారా. అప్పుడు హీరో కానీ చెప్తాడు, ఒక డాక్టర్ వల్ల అయితే ఖచ్చితంగా తాతని కానీ కాపాడగలరు, సో నేను కానీ ఆ డాక్టర్ని అయితే కనిపెట్టడానికి ట్రై చేస్తాను, మీరేం బాధపడకండి అనేసి. ఆ టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ కాల్ చేస్తాడు. ఆ ఫియాన్సే వాడు మన కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడన్న దాన్ని కానీ చెప్తాడా. హీరో కానీ సరే నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పి ఆఫీస్కి వచ్చి ఆ ఫియాన్సే వాడిని కానీ పిలిచి మాట్లాడతాడనమాట. కింద నుంచి పై వరకు చూస్తాడు, వీడు రిచ్గా లేదు, అందంగా లేదు, నాకన్నా ఫిజిక్గా కానీ లేదు, ఇలాంటి వాడిని ఎందుకు తను పెళ్లి చేసుకునింది అనేసి ఒకటే కోప్పడతా ఉంటాడు హీరో. వీడు వేరే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడా. హీరోకి అయితే ఇక్కడ బాగా మండిపోతూ ఉందన్నమాట. అయినప్పటికీ హీరోయిన్ అయితే బాగా ఉండాలి, తను సంతోషంగా ఉండాలన్న దానికోసం వీడికి కానీ ప్రమోషన్ అయితే ఇచ్చి, నేను నీకు ప్రమోషన్ ఇవ్వడానికి కారణమే నీ వైఫ్ దా, తన్ని నువ్వు చాలా సంతోషంగా ఉంచుకోవాలి, తను ఏమైనా బాధపడిందనుకో ఆ తర్వాత నేను నిన్నే చంపేస్తాను అంటాడా. అయ్యో దేవుడా ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు, నేను తన్ని బాగా చూసుకుంటాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడా. కానీ హీరో అయితే ఇలాంటి దరిద్రుడిన హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి అన్నట్టు ఒకటే కోప్పడతా ఉంటాడు. అసిస్టెంట్ కానీ అక్కడికైతే వస్తాడనమాట. యాక్చువల్గా హీరో అయితే జేమ్స్ అన్న ఒక డిజైనర్తో కానీ కోఆపరేషన్ పెట్టాలి అనుకుంటా ఉంటాడు, కానీ అతను చైనాకు వచ్చి ఉండాడంట. అది కానీ ఒక పెద్ద డిజైనర్ అయినటువంటి యాండీ కోసం. దాని గురించి వీళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటారా. అక్కడికైతే ఒక అమ్మాయి కానీ వచ్చి శిషి అనే అమ్మాయి మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చి ఉండదు బాస్ అంటుందా. వెంటనే హీరో కానీ తన్ని రమ్మని చెప్పండి అంటాడు. బయట ఉన్న హీరోయిన్ అయితే ఆ ఫియాన్సే వాడు కానీ చూసేశాడు, ఏమో తను వీడిని చూడడానికి దా వచ్చింది అనుకునేసి నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా అన్నట్టు మాట్లాడతాడా. కానీ హీరోయిన్ అయితే రే సచ్చినోడా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసావా, నేనంతా నిన్ను చూడడానికి రాలేదు అంటుంది. కానీ వీడా తన యొక్క వైఫ్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. అది చాలా పెద్ద డిజైనర్ అంట. ఇప్పుడు జేమ్స్ అనే ఒక పెద్ద డిజైనర్ని కానీ తను కాక్టైల్ పార్టీలో వెళ్ళి మీట్ అవ్వబోతుంది అన్నట్టంతా చెప్తాడా. సిగ్గులేదు నీకు, తనంతా పోయి ఒక పెద్ద డిజైనర్ అంటున్నావే అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. నీకు నా వైఫ్ని చూసి జలసి అందుకుదా ఈ విధంగా అంతా మాట్లాడుతూ
ఉండవు, నేను తన్ని పెళ్లి చేసుకున్నాను కదా, కావాలంటే నువ్వు రా హోటల్లో మనం ఇద్దరం కానీ సరసాలాడదాం అంటాడా. హీరోయిన్ లాగి ఒక్కటిచ్చేసి మర్యాద ఉండదు నీకు, ఇంకోసారి ఈ విధంగా మాట్లాడావనుకో చంపేస్తాను అంటుందా. వెంటనే వీడు కానీ అక్కడ ఉండే గార్డ్స్ అయితే పిలిచి దీన్ని ముందు లాక్కొని వెళ్ళి బయటికి అయితే గంటండి, ఇది పర్మిషనే లేకుండా ఆఫీస్లో వచ్చి గొడవలు వేస్తూ ఉంది అన్నట్టు చెప్తా ఉంటాడా. అంత లోపల హీరో అసిస్టెంట్ కానీ అక్కడికి వచ్చి హీరోయిన్ అయితే హీరో పిలుస్తూ ఉంటాడు అన్నట్టు చెప్పి అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్తాడు. వీడిక ఫ్యూజ్ పోయిందన్నమాట. ఇటు పక్క హీరో అయితే హీరోయిన్ రాబోతుంది. ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కానీ మీట్ అవ్వబోతారు కదా పెద్దయ్యాక. సో పుషప్స్ ఎక్సర్సైజ్ అనేసి పడి చేసేసి ఫోజులు ఇస్తూ నిలబడతాడా. హీరోయిన్ కానీ వీడిని చూసి పర్వాలేదురా బాగానే ఎదిగిపోయి ఉండవు, చాలా పెద్దవాడైపోయి ఉండవే అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే చాలా ఫీల్ చేస్తూ నేను ఎంత పెద్దవాడయ్యి ఏం లాభం, ఎంత సంపాదించి ఏం లాభం చెప్పు, నేను వచ్చేంత వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయలేదు కదా, వేరే పెళ్లి కానీ చేసుకున్నావు కదా నువ్వు, అయినా నువ్వు సంతోషంగా ఉండాలి అనేసి నీ ఫియాన్సేకి నేను ప్రమోషన్ అంతా ఇచ్చుండాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ వీడికి పిచ్చి పట్టిందో ఏమో అనేసి ఫీవర్ ఉందా అనేసి చెక్ చేస్తుందా. ఇదిగో చూడు ఎందుకు ఒక అబ్బాయిని ఈ విధంగా టచ్ చేస్తూ ఉండవు, ఆ తర్వాత నేను నన్ను కంట్రోల్ చేసుకోకపోతే ఏం చేస్తావు అంటాడా. అరే నీకేమైనా పిచ్చి పట్టిందరా ఏంది ఇది పిచ్చి కూతలంతా కూస్తూ ఉండవు, ఎందుకు కంట్రోల్ చేసుకోడంట అన్నట్టు తిట్టుకుంటూ పోతుందా. కానీ హీరో అయితే లాగి పెట్టి హీరోయిన్ కానీ కిస్ చేసేస్తాడు. హీరోయిన్కి ఒక సెకండ్ ఏమీ అర్థం కాలేదనమాట. ఇదిగో చూడు నువ్వంతా కోప్పడకు, అయినా నీ హస్బెండ్కి ఈ విషయం తెలియకుండా చూసుకుంటానులే అంటాడా. నువ్వు సంతోషంగా ఉండాలి అనేసి నీ హస్బెండ్కి ప్రమోషన్ ఎంత ఇచ్చాను అనేసి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడా. హీరోయిన్గా కాలిపోయింది. రే ఆగు, అయినా నాకు ఎప్పుడు పెళ్ళయింది, నువ్వెందుకు మాటికి నాకు హస్బెండ్ ఉండాడు అన్నట్టు చెప్తా ఉండవు అంటుందా. నేందా చూశాను కదా నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అంటాడా. అరే ఆ అమ్మాయి నేనే కాదురా, అది నా స్టెప్ సిస్టర్ అంటుంది హీరోయిన్. వెంటనే వీడైతే వెళ్ళి హీరోయిన్ గానీ హక్ చేసుకునేసి వీడు చాలా సంతోషపడతా ఉన్నాడు. నీకు పెళ్లి కాలేదనేసి నాకు చాలా సంతోషం అన్నట్టంతా చెప్తాడా. ఇదిగో చూడురా నన్ను ఎవరు పెళ్లి చేసుకోకుండా అంత లేదు, నా వెనకాల కానీ 100 మంది నిలబడి ఉండారు, కానీ నేందా ఇప్పటికి వద్దనుకున్నాను అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. హీరో కానీ నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకునే లోపలే నేను నా సొంతం చేసుకోవాలి అన్నట్టు అనుకునేసి అదేమీ లేదు, వాళ్ళ తాతకి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కదా, తను వేరే త్వరగా పెళ్లి చేసుకోవాలి అనేసి హీరోని వేరే ప్రెషర్ చేస్తూ ఉంటాడు. అదంతా చెప్పి నువ్వు మా తాత ప్రాణాల కోసమైనా నన్ను కానీ ఫేక్ మ్యారేజ్ అయితే చేసుకునేసి నాకు హెల్ప్ చేస్తావా అంటాడు. హీరోయిన్ కానీ దీనివల్ల నాకేం లాభం అంటుంది. పెళ్ళయి డివోర్స్ చేసేటప్పుడు కాంపన్సేషన్గా నేను నీకు 1 బిలియన్ డబ్బులు ఇస్తాను అన్నట్టు హీరో చెప్తాడా. హీరోయిన్ కానీ ఈ కోఆపరేషన్కి అయితే ఒప్పుకునిందనమాట. సో చాలా సంతోషం అయిపోతాడు హీరో కానీ. అదేవిధంగా హీరో ఇంట్లో అయితే చిన్నప్పుడు హీరోని వచ్చి హక్ చేసుకునేసి పెళ్లి చేసుకుంటాననేసి ఒక అమ్మాయి ఏడ్చుంటుంది కదా, ఆ అమ్మాయి కానీ వచ్చి మీట్ అయ్యి మాట్లాడుతూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ హీరోయిన్ అయితే పిలుచుకొని వచ్చి నిలబెట్టేసి ఈ అమ్మాయి శిషి తను నా వైఫ్ అన్నట్టు చెప్తాడా. వాళ్ళ నాన్న అయితే ఫుల్ షాక్ అయిపోయారు. రే ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందన్నావు కదా, వేరే వాడి యొక్క పెళ్ళాన్ని ఇంటికి పిలుచుకొని వచ్చేసావా, నువ్వంతా నా కొడుకువా మనిషివా అన్నట్టు తిడతాడా. వెంటనే హీరోయిన్ కానీ అయ్యో అంకుల్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటా ఉండారు, తను నా యొక్క స్టెప్ సిస్టర్, నాకు పెళ్లి కాలేదు, తనకిదా పెళ్ళి అయ్యింది అన్నట్టంతా చెప్తుంది. ఈ చిలక పేరు యాని అన్నమాట. ఇది వచ్చి హీరో చేయి పట్టుకునేసి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు అంటుందా. హీరోయిన్ కానీ ఎవరిది ఇది అంటుందా. ఇది వెంటనే మేమిద్దరం కానీ చైల్డ్హుడ్ స్వీట్ ఆటలం అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో కానీ తన చేతినైతే తీసేసి 18 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాను పంది బుర్రనా నీకు అర్థం కాలేదు, నా మనసులో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ సరే తాతకి అనారోగ్యంతో ఉన్నాడు అన్నావు కదా, నేను తాతని మీట్ అవ్వచ్చా, తనకి ట్రీట్మెంట్ చేయొచ్చా అన్నట్టు అడుగుతుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే విలేజ్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది కదా, అదంతా చదువుంటుందన్నమాట. సో తనకి మెడిసిన్ గురించి బాగానే తెలుసు, నేను కానీ ట్రీట్మెంట్ చేస్తాను అంటుందా. కానీ చిలకైతే నువ్వంతా విలేజ్లో పెరిగావు, నీ యొక్క చెత్త ట్రీట్మెంట్ అంతా వద్దు అది ఇది అంటుందా. కానీ హీరో అయితే నూరా నేను పిలుచుకొని వెళ్తాను అనేసి తాత దగ్గరికి కానీ పిలుచుకొని వస్తాడా. తాత అయితే ఇదిగో చూడురా నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నువ్వు నా దగ్గరికే రాకు, ఆ తర్వాత మన వంశమే పోతుంది అన్నట్టు చెప్పి ఫీల్ చేస్తాడా. లేదు తాత నేను ఈ అమ్మాయినిదా పెళ్లి చేసుకోబోతాను, తన పేరైతే శీషి అన్నట్టు హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాడా. తాత కానీ ఫుల్ షాక్ అయిపోయాడు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వేరే అబ్బాయికి పెళ్ళాంగా ఉన్న అమ్మాయిని పిలుచుకొని వచ్చి నువ్వు పెళ్లి చేసుకోబోతానంటున్నావా, నువ్వంతా మనిషివా అనేసి మళ్ళీ గుండెని పట్టుకునేసి పడిపోతాడనమాట. హీరోయిన్ని మాత్రం పెళ్లి చేసుకోవడానికి నేను అసలు ఒప్పుకోను అన్నట్టు అంతా వేరే చెప్తాడా. హీరోయిన్ కానీ వచ్చి తాతని అయితే చెక్ చేసేసి అతనికి 10 ఇయర్స్కి ముందు నుంచే ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందంట, సో దాన్ని క్యూర్ చేయాలంటే నేను ఇచ్చేటువంటి
లేదంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ని కానీ కొన్ని రోజులకైతే ఇవ్వండి అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నీకు మెడిసిన్ ఎంత వచ్చా అంటాడు. నువ్వు నన్ను నమ్మొచ్చు, తాతకి ఏమీ కాదు, ఈ మెడిసిన్ అయితే ఇవ్వు అన్నట్టు చెప్తుంది. హీరో కానీ దాన్ని ఇవ్వడానికి అయితే ఒప్పుకుంటాడు. బయట వచ్చాక హీరోయిన్తో కానీ చెప్తా ఉంటాడు, నువ్వు ఉదా పెళ్లి కూతురు అనుకునేసి నేనైతే 500 మిలియన్ వర్త్ ఉండేటువంటి ఒక చైన్ని కానీ ఇచ్చాను ఆ చిలకకి అనేసి హీరోయిన్ ఏదో ప్లాన్ వేస్తుందనమాట. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీనే చూపిస్తారు. ఈ ఫియాన్సే వాడికి వేరే హీరో ప్రమోషన్ ఇచ్చాడా ఆ విషయాన్ని అయితే వచ్చి అందరితో చెప్పేసి ఈ చిలకతో కానీ, అవును నీకు హీరోని ఆల్రెడీ తెలుసా ఏంటి, నీ వైఫ్ కోసందా నీకు ప్రమోషన్ ఇచ్చాను అనేసి నాతో చెప్పాడు అంటాడా. కానీ ఈ చిలక అయితే నాకు తనని తెలియదు, కానీ వాడికి నా డిజైన్ని చూసి నా మీద కానీ ప్రేమ వచ్చేసినట్టుంది, అందుకే నాకు ఈ కాస్ట్లీ గిఫ్ట్ని కానీ ఇచ్చాడు అన్నట్టు చెప్తుందా. ఈ సిగ్గులేని వాడైతే అంటే నా బాస్కి నా వైఫ్ మీద ప్రేమ ఉండేటట్టుంది, దీన్ని నేను నా బాస్ యొక్క బెడ్ మీదకి పంపిస్తే నేను లైఫ్లో బాగా సెటిల్ అయిపోవచ్చు అనేసి సిగ్గు లేకుండా ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ అక్కడికి అయితే వచ్చి హీరో యొక్క 2 కళ్ళు పోయినా కానీ ఈ జన్మలో నిన్నైతే ప్రేమించడు, నువ్వెందుకు కలలు కంటా ఉండవు అన్నట్టు చెప్తుందా. వెంటనే ఇది కానీ నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఏం మాట్లాడుతూ ఉండవు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, ఎందుకు వచ్చావు అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్ కానీ నా యొక్క వస్తువుని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను అనేసి తన మెడలో ఉండేటువంటి ఆ చైన్ని కానీ లాక్కుంటుంది. యాక్చువల్గా హీరో అయితే పొరపాటున మనిషిని మార్చి దీన్ని కానీ నీ దగ్గర ఇచ్చేశాడు, ఇది నా వస్తువు అంటుందా. కానీ ఫియాన్సే వాడైతే అదేలా మనిషిని మార్చేసి దీన్ని నా వైఫ్ దగ్గర ఇస్తాడు, ఈ చైన్ ఆ విధంగా ఇచ్చేశాడు అంటే మరి నా యొక్క ప్రమోషన్ని కానీ మనిషిని మార్చి ఇచ్చాడు అంటావా. అలాగంత లేదు, బాస్కి నా వైఫ్ మీద ఒక కళ్ళు, అందుకే దీన్ని కానీ ఇచ్చాడు, నోరు మూసుకునేసి దాన్ని నా వైఫ్ దగ్గర ఇవ్వు అనేసి అందరూ కానీ అరుస్తూ ఉంటారా. కానీ హీరోయిన్ అయితే నీ యొక్క ప్రమోషనే కదా, దానికి నేను ఆల్రెడీ పెద్ద ఆపు పెట్టేసి వచ్చుండాను, కాసేపు వెయిట్ చేయన్నట్టు చెప్తుందా. అంత లోపల వీడికి ఒక ఫోన్ కాల్ కానీ వస్తుంది. సారీ మీ యొక్క ప్రమోషన్ని కానీ క్యాన్సిల్ చేస్తూ ఉంటామనేసి కంపెనీలో నుంచి చెప్తారో వీడికి మండిపోయిందనమాట. దీని మొత్తానికి కారణం నువ్వే, ఆ రోజు వెళ్ళి హీరోతో కానీ ఏమో చెప్పుండవు, అందుకే నా ప్రమోషన్ క్యాన్సిల్ అయ్యింది అన్నట్టు హీరోయిన్ మీద అరుస్తాడా. తను కానీ నాకేమీ ఆ కర్మ పట్టలేదు, నోర్మి అన్నట్టు చెప్తుంది. ఈ చెల్లెలు కానీ నేను ఎంత పెద్ద డిజైనరో తెలుసా, నా కోసం ఈ చైన్ని ఇవ్వలేదు అంటాండవు, అది సరే మరి నువ్వు విలేజ్లో పెరిగినటువంటి నిన్ను ఇష్టపడి ఈ చైన్ని హీరో నీ దగ్గర ఇచ్చాడంటావా ఏంటి అంటుందా. వెంటనే హీరోయిన్ కానీ అదే కదా నిజం, వాడు నన్ను ఇష్టపడతా ఉన్నాడు, అందుకే ఈ చైన్ని ఇచ్చాడు అన్నట్టు చెప్తుందా. కానీ వీళ్ళెవ్వరూ కానీ నమ్మట్లేదనమాట. హీరో చాలా రిచ్ అయిన వాడు, నువ్వుదా అబద్ధం చెప్తా ఉండవు, వాడు నిన్ను ఎప్పటికీ ప్రేమించడు అనేసి. కానీ హీరోయిన్ అయితే అటైతే సరే మనం కానీ ఒక బెట్ అయితే పెట్టుకుంటాము, హీరో నన్ను ప్రేమించలేదు అంటే ఖచ్చితంగా ఈ చైన్ని రిటర్న్ ఇచ్చేస్తాను, వాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేది రుజువైతే ఇది వాళ్ళ అమ్మ యొక్క ఇల్లు అనమాట, దాన్ని మీరు నా దగ్గర ఇచ్చేయాలి అంటుందా. వాళ్ళ నాన్న కానీ ఒప్పుకుంటాడు. వెంటనే హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసి నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండవు అనేసి నా ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎవరు కానీ నమ్మట్లేదు, వెంటనే నువ్వు కానీ నా ఇంటికి వచ్చేయి అన్నట్టు చెప్తుందా. హీరో కానీ వెంటనే వస్తాను అంటాడు. వీళ్ళు కానీ ఏం చెప్తారంటే 1/2 అవర్ వరకు వెయిట్ చేస్తాము, హీరో అంత లోపల వస్తే వాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేసి, రాలేదు అంటే నిన్ను ప్రేమించలేదు అనేసి. నాకు తెలిసినంత వరకు హీరో చాలా రిచ్ అయిన వాడు, వాడు ఖచ్చితంగా రాడు అనేసి 1/2 అవర్ తర్వాత వచ్చి హీరోయిన్ చేతిలో ఉండే ఆ చైన్ని లాక్కునేసి గార్డ్స్ని కానీ పంపించి హీరోయిన్ని లాక్కొని వెళ్ళి బయటకు గెంటమంటారనమాట. కానీ హీరోయిన్తోనేనా వాళ్ళందరినీ కానీ హీరోయిన్ అయితే కొట్టి పడేస్తుంది. అంత లోపల హీరోను అక్కడికి అయితే వచ్చి నా బంగారం నా బుజ్జి కన్నా నీకేమీ కాలేదు కదరా, నేను రావడానికి కొంచెం ఆలస్యం అయిపోయింది అన్నట్టు చెప్పేసి వాళ్ళందరినీ కానీ ఒక్కసారి కోపంగా చూస్తాడు. హీరోయిన్ కానీ ఆ చైన్ అయితే తనతోనే తీసుకుంటుందన్నమాట. అక్కడంతా మగ పెళ్లి వాళ్ళదా కట్నంగా ఇస్తారేమో. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ కోసం అయితే 1 బిలియన్ వర్త్ ఉండేటువంటి ఐటెంని కట్నంగా తీసుకొచ్చుండాడా. దాన్ని చూసేసరికి అందరూ షాక్ అయిపోయారు. వాళ్ళ నాన్న అయితే సిగ్గే లేకుండా జొల్లు కార్చుకుంటూ నా కూతురు అంటూ మాట్లాడుతూ వస్తాడా. ఆల్రెడీ చాలా పెద్ద డిజైనర్ అన్నారు కదా, ఆ చెల్లెలు యొక్క హస్బెండే 5 మిలియన్ దా కట్నంగా ఇచ్చారంట. కానీ హీరోయిన్కి 1 బిలియన్ వచ్చేసరికి అందరికీ కడుపులో కాలుతా ఉంది. కానీ హీరోయిన్ అయితే ఈ 1 బిలియన్లో ₹1 కానీ మీకు సొంతం కాదు, దానితో పాటు ఈ ఇల్లు కానీ నాకే సొంతం అంటుందా. వాళ్ళ నాన్న కానీ అదేలేరా సాధ్యమవుతుంది, ఇది నాన్న యొక్క ఇల్లు కదా అంటాడా. వీడు ఇలా మాట మారుస్తాడనేసి తెలిసిదా హీరోయిన్ అయితే అతను చెప్పేటప్పుడు ఆడియో రికార్డ్ చేసి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కానీ ప్రూఫ్గా చూపిస్తుందా. వెంటనే వీడు కానీ అటైతే సరే ఈ ఇల్లు నువ్వు తీసుకో, ఆ కట్నం 1 బిలియన్ అయితే మాకిచ్చేయి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే చిల్లి గవ్వ కానీ నీకివ్వను, నువ్వు నన్ను కన్నావే కానీ ఒక్కరోజు కానీ నన్ను పెంచలేదు, మా అవ్వదా నన్ను పెంచారు, అలాంటప్పుడు నీకెందుకు నేను ఈ డబ్బులు ఇస్తాను అన్నట్టు
అన్నట్టు చెప్తుందా. వాళ్ళ నాన్నకి పీక వరకు వస్తూ ఉంది కోపము. అయినా ఇప్పుడు మంచిగా నడుచుకుంటేనే కదా హీరోయిన్ దగ్గర నుంచి డబ్బులు వస్తుంది. సో ఆ విషయాన్ని స్టెప్ మామ్ కానీ చెప్తుందా. వెంటనే వాళ్ళ నాన్న కానీ పాపంగా ఫేస్ని పెట్టేసి నేను నాన్నరా, నిన్ను కన్నానురా, నిన్ను పెంచానురా అన్నట్టు చెప్తాడా. సరే పోతే పోనీ అనేసి హీరోయిన్ కానీ తన పెళ్ళి అయ్యేంత వరకు వాళ్ళని కానీ ఈ ఇంట్లో ఉండడానికి అయితే పర్మిషన్ ఇచ్చేసి హీరోతో పాటు బయటికి అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ ఇల్లు అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ యొక్క కష్టంతో కొనిందంట. సో ఆ విషయాన్ని కానీ హీరోతో అయితే చెప్తుందా. ఇప్పటి వరకు వీళ్ళ యొక్క పెళ్ళి ఫేక్ మ్యారేజ్గానే కదా ఉంది. సో వెంటనే హీరో కానీ తనని పిలుచుకొని వెళ్ళి ఒరిజినల్గా పెళ్ళి రిజిస్టర్ చేసేసి వస్తాడా. హీరోయిన్ కానీ ఏందిరా ఫేక్ని రియల్ చేస్తా ఉండవేమి అంటుందా. వీడు కానీ నీకు ఓకే అంటే మనం ఇద్దరం రియల్గానే ఉండొచ్చు అంటాడా. కానీ మన ఇద్దరికి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ లేదు కదా అన్నట్టు తను చెప్తుంది. దానికి వీడు కానీ ఇదిగో చూడు, నువ్వు ఒప్పుకుంటే నువ్వు నన్ను అండర్స్టాండింగ్ చేసేంత వరకు నేను కానీ వెయిట్ చేస్తాను. ఆ తర్వాత నీకు ఓకే అంటే మనం ఇద్దరం కానీ రియల్ కపుల్గా ఉండొచ్చు అంటాడా. అరే నువ్వు నన్ను ఏమైనా ప్రేమిస్తా ఉండవా ఏంటి అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. వాడు సమాధానం చెప్పడానికి ముందే తనకి ఫోన్ కాల్ వచ్చి వెళ్ళిపోతుందా. కానీ హీరో అయితే మనసులోనే అనుకుంటా ఉన్నాడు, నేను నిన్ను చాలా రోజులుగా చాలా ఎక్కువగా ప్రేమిస్తా ఉండాను అనేసి. ఆ తర్వాత వీడే తన్ని కానీ పిలుచుకొని వచ్చి తన ఆఫీస్లో కానీ డ్రాప్ చేస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ షించాన్ అనే కంపెనీలో డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంది అనేసి మాత్రమే వీడికి తెలుసు. నువ్వెలా ఇక్కడికి వచ్చావు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. హీరో వాళ్ళ అమ్మ అయితే చాలా మంచి మంచి డ్రెస్సెస్ అయితే కొనిచ్చుంటారు. కానీ తను తన యొక్క కష్టంతో పైకి రావాలి అనేసి పాత డ్రెస్సులతో వేసుకొని ఉంటుందన్నమాట. తను కానీ చాలా కష్టపడిదా డిజైనర్ అయ్యాను అన్నట్టు చెప్పి పిలుచుకొని వచ్చిన దానికి అయితే థ్యాంక్స్ అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే కిస్ చేసి థ్యాంక్స్ అలా చెప్పకూడదు ఇలా చెప్పాలి అన్నట్టు చెప్పి పంపిస్తాడా. హీరోయిన్గా ఒకటే సిగ్గైపోతా ఉందన్నమాట. వాడి కిస్ చేసిందే హీరోయిన్కి పదే పదే గుర్తొస్తూ ఉంది. తను కానీ తన యొక్క ఆఫీస్ రూమ్కి అయితే వెళ్తా ఉంది. అక్కడ హీరోయిన్ని కానీ బాస్ అంటా ఉన్నారు. యాక్చువల్గా ఈ కంపెనీ యొక్క బాసే హీరోయిన్ అనమాట. యాండీ అనేసి చాలా పెద్ద పేరుతో ఉన్న ఒక పెద్ద డిజైనర్ అనమాట హీరోయిన్. ఇప్పుడు అసిస్టెంట్గానే వచ్చి హీరో అయితే తనని చూడడానికి వచ్చింటాడు అన్నట్టు చెప్తారా. హీరోయిన్ అయితే ఫుల్ భయపడిపోయి ఎక్కడ దాక్కునేది అనేసి అర్థం కాకుండా తన యొక్క అసిస్టెంట్ని పిలుచుకొని వెళ్ళి ఆ సీట్లో కానీ కూర్చోబెట్టేసి వాడు వచ్చేంత వరకు నువ్వుదా ఇప్పుడు బాసు అర్థమయ్యిందా అన్నట్టు వాడిని కానీ యాక్ట్ చేయమంటుంది. హీరో కానీ లోపలికైతే వచ్చి వాళ్ళిద్దరిని చూసి నిజంగానే అసిస్టెంట్ దా బాస్ అనుకుంటాడు. ఇప్పుడు అసిస్టెంట్ కానీ బాస్ మీరు ఏం పని మీద ఇక్కడికి వచ్చారు అన్నట్టు అడుగుతాడా. హీరో కానీ నా వైఫ్ ఇక్కడదా వర్క్ చేస్తూ ఉంది, తనని మీరుదా బాగా చూసుకోవాలి, దాన్ని చెప్పేసి వెళ్ళడానికి దా వచ్చాను అంటాడా. వీడు కానీ ఎవరు బాస్ మీ యొక్క వైఫ్ అన్నట్టు అడుగుతాడా. నేరుగా వెళ్ళి హీరో కానీ హీరోయిన్ చెయ్యి అయితే పట్టుకుంటాడు. హీరోయిన్ దా నా వైఫ్ అన్నట్టు చెప్తాడా. వీడు ఫుల్ షాక్ అన్నమాట. హీరోయిన్తో కానీ బంగారం నైట్ మనం ఇద్దరం కానీ డిన్నర్కి వెళ్దాం అన్నట్టు చెప్పేసి హీరో ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అసిస్టెంట్ అయితే మీకు పెళ్ళైన విషయాన్ని నాతో చెప్పలేదు కదా అన్నట్టు అలిగేస్తాడా. హీరోయిన్ కానీ రే ఈ రోజు ధర పెళ్ళే అయ్యిందన్నట్టు ఆ రిజిస్టర్ బుక్ అయితే చూపిస్తుంది. అంటే మీరు దా యాంటీ అన్న విషయం హీరోకి తెలుసా అన్నట్టు అడుగుతాడు. తను కానీ ఇప్పటి వరకు వాడికి అయితే తెలియదు, కానీ త్వరలోనే మొత్తం నిజాన్ని కానీ వాడితో చెప్పాలి అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. ఇటుపక్క హీరోకి అసిస్టెంట్ కానీ కాల్ చేసి జేమ్స్ అయితే యాండీని మీట్ అవ్వడానికి చైనాకు వచ్చుండాడు అన్నట్టు చెప్తారనమాట. షించాన్ కంపెనీలో యాండీ వర్క్ చేస్తా ఉందన్న విషయం వీడికి తెలుసు, కానీ తను ఎవరు అన్నదిదా వీడికి ఇంకా తెలియదు అనమాట. అయినా ఇప్పుడు హీరోయిన్ అయితే ఈ కంపెనీలో వర్క్ చేస్తూ చాలా కష్టపడతా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ తనని టార్చర్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా వీడు అనుకుంటాడు. హీరోయిన్ కింద పెళ్ళైపోయింది కదా, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం హీరో కానీ వచ్చి హీరోయిన్ అయితే వాళ్ళ ఇంట్లో నుంచి పిలుచుకొని వెళ్ళాలన్నమాట. దానికి ముందు వాళ్ళ స్టెప్ మామ్ అయితే హీరోయిన్ దగ్గర ఒక టీని కానీ తీసుకొచ్చిస్తారు. దీన్ని తాగేసిదా నువ్వు హీరోతో వెళ్ళాలి అనేసి. కానీ దాన్ని చూసేటప్పుడే హీరోయిన్కి అయితే డౌట్ వస్తూ ఉంది, ఇందులో ఖచ్చితంగా వీళ్ళు డ్రగ్స్ని కానీ మిక్స్ చేసి ఉండరు అనేసి. అవును వాళ్ళ చెల్లెళ్ళు అయితే ఆ టీలో కానీ డ్రగ్ని మిక్స్ చేయమనేసి వాళ్ళ అమ్మతో కానీ ఇచ్చి ఉంటుందన్నమాట. హీరోయిన్ దీన్ని తాగేసి మత్తుతో పడిపోతుంది. ఆ తర్వాత ఎవరినైనా పంపిస్తాము, వాళ్ళిద్దరూ కలిసి ఉండారు అన్న విషయం హీరోకి తెలిస్తే ఖచ్చితంగా హీరోయిన్ని కానీ వదిలేస్తాడు. హీరోయిన్ని వీడియో తీసుకునేసి మనం కానీ బ్లాక్మెయిల్ చేసి ఆ కట్నంగా వచ్చిన 1 మిలియన్ డబ్బుల్ని కానీ మనం సొంతం చేసుకుంటాము అనేసి. వీడంతా ఏమి నాన్నో ఏమో సొంత కూతురునే వీళ్ళు ఈ విధంగా మోసం చేస్తూ ఉంటే నవ్వుతా ఉన్నాడన్నమాట. ఆ ప్లాన్ ప్రకారం ఈ స్టెప్ మామ్ కానీ టీ అయితే తీసుకొస్తుందా. హీరోయిన్ కానీ దాన్ని అయితే ఏమాత్రం ఆలోచించకుండా నోట్లో కానీ పోసుకుంటుంది. ఆ స్టెప్ మామ్ వెళ్ళిన వెంటనే ఆ మొత్తాన్ని కానీ కింద డస్ట్బిన్లో అయితే ఉమ్మేస్తుందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపల హీరోయిన్ కానీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయేటట్టు యాక్టింగ్ చేస్తుంది. కొంచెం సేపు తర్వాత స్టెప్ మామ్ కానీ వచ్చి చూస్తుందా, తనైతే స్పృహ లేకుండా పడిపోయేటట్టు ఉంది. సో వెంటనే ఈమె కానీ ప్లాన్ సక్సెస్ అనేసి కాల్ చేసి ఎవరినైనా రూమ్ లోపలికి అయితే
పంపియండి, తను ఇప్పుడు స్పృహ లేకుండా ఉండాలి అన్నట్టు ఫోన్లో చెప్తా ఉంటుందా. ఈ గ్యాప్లో హీరోయిన్ కానీ తన చేతిలో ఉండేటువంటి మత్తు పౌడర్ని అయితే ఈ స్టెప్ మామ్ మీద కానీ చల్లేసి తననైతే స్పృహ లేకుండా పడిపోతుంది. ఇప్పుడు ఈమెని కానీ బెడ్ మీద అయితే అరేంజ్ చేసేస్తుంది అనమాట హీరోయిన్. ఆ కొంచెం సేపు తర్వాత హీరో కానీ చాలా సంతోషంగా హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళడానికి వస్తాడా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కానీ రండి బాబు రూమ్ అయితే చూపిస్తాము అనేసి పిలుచుకొని వెళ్ళి వదిలేసి ఆ రూమ్ లోపల నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంది. హీరోయిన్ అయితే విలేజ్లో పెరిగింది కదా, సో తను అటు ఇటు నడుచుకుంటా ఉంది. తన యొక్క క్యారెక్టరే సరిలేదు, మీరే చూసినా కానీ బాధపడకండి అది ఇదనేసి ఏమేమో చెప్తారనమాట. ఈ చెల్లి వేరే హీరోయిన్ పరువు పోవడాన్ని వీడియో తీసుకోవాలనేసి రెడీగా ఉంది. హీరోను డోర్ ఓపెన్ చేస్తాడా, కానీ హీరోయిన్ అయితే సూపర్గా బయటకు వస్తుందన్నమాట. వీళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోయారు. హీరోయిన్ ఇక్కడ ఉండదు అంటే మరి ఆ బెడ్ మీద ఎవరు ఉండారు అన్నట్టు షాకింగ్తో చూస్తారా. అక్కడైతే ఒక గుండువాడు ఉండడు, వాడి పక్కన అయితే స్టెప్ మామ్దా ఉంది. సూపర్ సీన్ అనేసి హీరోయిన్ కానీ దీన్నంతా వీడియో తీస్తా ఉందన్నమాట. కానీ వాళ్ళ నాన్న అయితే ఓసే సచ్చిన దానా, నువ్వు నన్ను పెళ్లి చేసుకునేసి ఇంకొకటితో కానీ నువ్వు కులుకుతా ఉండవా, అసలు ఏమనుకుంటా ఉన్నావు ఏంటి, నీ వల్ల మా కుటుంబం పరువే పోయింది అన్నట్టు ఒకటే తిడుతూ ఉండడు. ఈ చెల్లెలు కానీ నాన్న అమ్మ మీద ఎలాంటి తప్పు ఉండదు, ఆ బెడ్ మీద హీరోయిన్ కదా ఉండాలి, తనుదా మనిషిని మార్చేసినట్టుంది, దీని మొత్తానికి కారణం హీరోయిన్ దా అన్నట్టు చెప్తుందా. నేనెందుకు ఉండాలి అంటే మీరు నాకు డ్రగ్ ఇచ్చిన విషయాన్ని మీ నోటితో మీరే ఒప్పుకుంటా ఉండారా అనేసి హీరోయిన్ కానీ చెప్తుంది. వీళ్ళని వేరే వీడియో తీసి ఉంటుంది కదా, దాన్ని నేను ఇప్పుడు నెట్లో వదిలితే ఎంత సూపర్గా ఉంటుంది అన్నట్టు చెప్తుందా. ఈ స్టెప్ మామ్ అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కానీ వదిలేయి, నా పరువే పోతుంది, ఆ విధంగా చేయకు అంటుందా. వాళ్ళ నాన్న చెల్లెలు అందరూ కానీ అదే బతిమలాడతారనమాట. ఈ విధంగా చేసావంటే మన కుటుంబం పరువే పోతుంది, దయచేసి కానీ ఆ విధంగా చేయకు అనేసి. కానీ హీరోయిన్ అయితే అటైతే సరే నేను కానీ ఈ వీడియోని నెట్లో వదలను, కానీ ఇది మా అమ్మాయికి ఇల్లు కదా, సో మీరు మాట ఇచ్చిన దాని ప్రకారం ఈ ఇంటిని అయితే నా పేరు మీద కానీ రాసివ్వండి, అప్పుడుదా నేను కానీ ఈ వీడియోని అయితే డిలీట్ చేస్తాను అన్నట్టు బ్లాక్ చేస్తుందా. ఇప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేదన్నమాట. ఎక్కడ పరువు పోతుందో ఏమో అన్న భయంతో ఈ ముసలాడు అదే హీరోయిన్ వాళ్ళ నాన్న కానీ అందులో అయితే సైన్ చేసి ఇచ్చేస్తాడు. హీరోయిన్ కానీ సంతోషంగా దాన్ని అయితే తీసుకునేసి హీరోతో పాటు ఇంటికి కానీ వచ్చేస్తుంది. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ యొక్క అసిస్టెంట్ కానీ కాల్ చేసి చెప్తా ఉన్నాడు, ఈ విధంగా జేమ్స్ అయితే చైనాకు వచ్చి ఉన్నాడు, మళ్ళీ యాండీ అయినటువంటి మిమ్మల్ని మీట్ అవ్వాలంటా ఉన్నాడు అనేసి. హీరోయిన్ కానీ యాక్చువల్గా హీరోయిన్ వల్ల ఒంట్లో బాగాలేని టైంలో తనని ఎవరు విసిగించకూడదు అన్న ఒక్క రీజన్ వల్లదా హీరోయిన్ దా యాండీ అన్న విషయాన్ని ఎవరితోనూ చెప్పుండదనమాట. తన యొక్క ఐడెంటిటీని దాచుంటుంది, కానీ ఇంకా ఎన్నాళ్ళు ఈ విధంగానే దాచుకొని తిరగగలము. సో తను కానీ తన యొక్క ఫేస్ని అయితే రివీల్ చేస్తాను, యాండీ పార్టీకి కానీ నేను వెళ్తాను అన్నట్టు చెప్పి కాల్ని కానీ కట్ చేసేస్తుంది అనమాట. ఇటుపక్క తిరిగి చూస్తే హీరో అయితే 6 ప్యాక్ చూపిస్తూ షర్ట్ ఏమీ లేకుండా అక్కడికి కానీ వస్తాడా. హీరోయిన్ కానీ నువ్వేంది బట్టలే లేకుండా వచ్చిండవు, వెళ్ళి షర్ట్ వేసుకొని రాపో అంటుందా. కానీ హీరో అయితే ఈ రోజుదా మన ఇద్దరికి పెళ్ళయింది, ఈరోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్, నువ్వు ఒప్పుకుంటే అంటాడా. హీరోయిన్ వెంటనే వెళ్ళి వాడిని కిస్ చేస్తుంది అనమాట. హీరోను తిరిగి కిస్ చేస్తాడు. ఇద్దరు కానీ ఆ రోజు నైట్ అయితే కలిసే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్తో చూడాలి. హీరోయిన్ కానీ అయ్యో నాకైతే ఫేక్ మ్యారేజ్ కదా జరుగుండది, కానీ నేనెందుకు ఏమేమో చేసి పెట్టున్నాను నైట్ అన్నట్టు తనైతే ఒకటే సిగ్గుపడుతూ ఉంటుందా. కానీ హీరో అయితే ఇదిగో చూడు బంగారం, నువ్వైతే బాగా రెస్ట్ తీసుకో, కానీ నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళేసి వస్తాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్కి నుదుటి మీద కిస్ ఇచ్చేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఆఫీస్లో ఉండే వాళ్ళందరికీ కానీ అసిస్టెంట్ అయితే హీరోకి పెళ్ళైపోయింది, సో అందరూ కానీ చాక్లెట్ అయితే తీసుకోండి అన్నట్టు పంచుతాడు. సరే పెళ్లి కూతురు ఎవరు అన్నట్టు అడుగుతారా, కానీ ఈ అసిస్టెంట్ అయితే ఆ విషయాన్ని మాత్రం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరో చాలా రిచ్ కదా, సో తన స్టేటస్కి తగ్గ అమ్మాయి ఎవరు అంటే ఖచ్చితంగా అది యువన్దా అయి ఉంటుంది అన్నట్టు చెప్తా అంటారా. ఆ టైంలో ఆ చిలక వేరే వస్తూ ఉంటుంది, కంగ్రాచులేషన్ మేడం, మీరు కానీ బాస్ని అయితే పెళ్లి చేసుకున్నారు కదా అనేసి వీళ్ళందరూ చెప్తారా. దీనికి ఒక సెకండ్ అర్థం కాలేదు, నేనెప్పుడు మీ బాస్ని పెళ్లి చేసుకున్నాను అన్నట్టు ఆలోచిస్తుందా. వీళ్ళు చెప్పేదంతా వింటా ఉంటే ఆల్రెడీ హీరోకి పెళ్ళి అయిపోయినట్టుంది, సో ఉన్నాయి మనమే ఈరోజు పెళ్లి కూతురుగా నటించేసి వెళ్దాము అనేసి వాళ్ళందరి ముందర కానీ ఏమో ఈ మీద పెళ్లి చేసుకున్నట్టు యాక్టింగ్ చేసేసి నేరుగా హీరో దగ్గర కానీ వచ్చి నీకు ఎప్పుడు ఎవరితో పెళ్ళయింది, ఆ విషయాన్ని ఎందుకు నాతో చెప్పలేదు అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్కి మా పెళ్ళి గ్రాండ్గా చేయడం నచ్చలేదు, అందుకే సింపుల్గా చేశాను అన్నట్టు వీడు చెప్తాడు. కానీ ఇదా హీరో యొక్క చేయి పట్టుకునేసి అమ్మాయి విలేజ్లో పెరిగింది, తనంతా నీకు సెట్ అవ్వదు అన్నట్టంతా చెప్తుందా. కానీ హీరో అయితే తన చేతిని తీసేసి ఇదిగో చూడు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నాతో వచ్చి ఈ విధంగా మిస్బిహేవ్ చేయడం మంచిది కాదు అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళడానికి పోతాడా. ఇదైతే హీరోని కానీ అడ్డుకునేసి నాకు యాక్చువల్గా జేమ్స్ని అయితే బాగా తెలుసు, నువ్వు వేరే అతనితో
కోఆపరేషన్ పెట్టాలనుకుంటా ఉండవు కదా, నేను కావాలంటే నీకు హెల్ప్ చేసేదా అంటుందా హీరో కానీ. నీ యొక్క బిజినెస్ని నువ్వు చూడు, నా యొక్క బిజినెస్ని నేను చూస్తాను, మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు చెప్తా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని చూసేసరికి వెంటనే వెళ్ళి హీరోని కానీ ఇది హక్ చేసుకుంటుంది అనమాట. హీరోయిన్ కడుపు కాలిపోయింది. హీరో కానీ హీరోయిన్ని చూసేసి నువ్వు ఇక్కడేం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. అవునరా, మంచి టైంలో వచ్చి మీ ఇద్దరిని కానీ విడదీసేసాను కదా, అందుకే ఈ విధంగా అడుగుతా ఉండవు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నువ్వు అనుకునేటంతా ఏమీ లేదు, ఇది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అంటాడు. అవును, మొత్తం మిస్అండర్స్టాండింగ్తోనే జరుగుతూ ఉంది కదా. బయట ఉండి నీ స్టాఫ్స్ అందరూ కానీ ఏమో నీకు దీంతోదో పెళ్ళయింది అన్నట్టు చెప్తాండారు, నువ్వు ఇక్కడ నాటకాలు వేస్తా ఉండవా అన్నట్టు చెప్తుందా. హీరో కోపంగా దీని వైపు అయితే చూస్తాడు. నాకు దానికి సంబంధం లేదు, వాళ్ళుదా మన ఇద్దరి జోడి అయితే బాగుందనేసి నేను నీ వైఫ్ అంటా ఉండారు, నాకు ఇందులో ఏమీ తెలియదు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ అయితే లంచ్ బాక్స్ ఇవ్వడానికిదా వస్తుంది. దాన్ని ఇచ్చేసి నువ్వు ఇష్టం ఉంటే తిను, లేకపోతే కింద పడే అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ హీరో అయితే చేయి బట్టి లాక్కొని వచ్చి అక్కడ ఉండే స్టాఫ్స్ అందరితోనూ నాకు పెళ్ళైపోయిందన్న విషయం మీ అందరికీ కానీ తెలుసు, కానీ మీరైతే తప్పుగా అర్థం చేసుకుంటా ఉండారు, నిజమైన నా వైఫ్ హీరోయిన్ దా అన్నట్టు చెప్తాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ మరి ఆ చిలకెందుకు మీ యొక్క వైఫా అన్నట్టు అడిగితే సైలెంట్గా ఉనింది అన్నట్టు అంతా గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారా. హీరో కానీ ఇకపైన మీ యొక్క బాస్ వైఫ్ హీరోయిన్, సో దాన్ని అయితే గుర్తుంచుకునేసి ఆ విధంగా రెస్పెక్ట్ ఇవ్వండి అన్నట్టు చెప్తాడనమాట. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ వీళ్ళకైతే కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరో కోసం తీసుకొచ్చిన లంచ్ బాక్స్ మొత్తాన్ని కానీ హీరో అయితే ఫినిష్ చేసేస్తాడా. హీరోయిన్ కానీ సరే నేను ఇంటికి వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్ళడానికి పోతుంది. కానీ వీడైతే లాగిపెట్టి హీరోయిన్ కానీ కిస్ చేస్తూ రొమాన్స్ చేస్తారనమాట. ఆ నెక్స్ట్ డే అయితే ఆ జేమ్స్ యొక్క కాక్టైల్ పార్టీనే చూపిస్తారు. దానికైతే డిజైనర్స్ అందరూ కానీ అటెండ్ అయ్యి ఉండారు. అదే హీరోయిన్ యొక్క చెల్లెళ్ళు ఇంకా ఈ చిలక హీరో అందరూ కానీ ఆ టైంలో ఆ జేమ్స్ని కానీ చూపిస్తారనమాట. ఇతను చాలా పెద్ద డిజైనరు. ఇప్పుడు హీరో కానీ ఇతనితో అయితే మాట్లాడుతూ ఉంటాడా. మధ్యలో ఈ చిలక కానీ ఏమో తనకి జేమ్స్ని పక్కనింటి వాడిలాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడడానికి వస్తుంది. కానీ అతనైతే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు నోస్ కట్ చేసేసి హీరోతో మాట్లాడతాడనమాట. హీరో కానీ తన కంపెనీతో జేమ్స్ కంపెనీ కానీ కోఆపరేషన్ పెట్టండి, మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను స్పాన్సర్ చేస్తాను అన్నట్టు అడుగుతాడు. కానీ జేమ్స్ అయితే నేను చైనాకు వచ్చిన దానికి రీజనే యాండీదా, సో నేనైతే యాండీతో కోఆపరేషన్ పెట్టబోతాను అన్నట్టు చెప్తాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ ఏంది యాండీ నిజంగానే వస్తుందా అనేసి తన యొక్క రాక కోసం అయితే అందరూ కానీ బయట వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో హీరోయిన్ కానీ మాస్ ఎంట్రీ అయితే ఇస్తుందనమాట. కానీ వీళ్ళెవరికి హీరోయిన్ దా యాండీ అన్న విషయమే తెలియదు కదా, సో వీళ్ళందరూ నోటికి వచ్చిందంతా కోస్తూ ఉంటారనమాట. చదువురాని దద్దమ్మివి నువ్వంతా ఈ ప్లేస్ రావడానికి అర్హతే లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి హీరోయిన్ కానీ తరుముతా ఉంటారా. కానీ హీరోయిన్ అయితే నాకు దారి వదలండి లోపల వెళ్ళాలి అంటుంది. కానీ వీళ్ళ ఆగకుండా అరుస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు రిచ్ అయిన వాళ్ళే లోపలికి వెళ్ళలేకుండా బయట ఉంటున్నారు. అలాంటప్పుడు నువ్వెలా వెళ్ళగలవు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, నిన్నెవరు పిలిచారు అన్నట్టు అరుస్తారా. హీరోయిన్ కానీ ఇన్విటేషన్ కార్డు అయితే ఎత్తిస్తుంది అనమాట. నన్ను పిలిచారు కాబట్టి నేను కానీ లోపలికి వెళ్ళాలి, దారి వదలండి అంటుందా. అయినప్పటికీ వీళ్ళైతే నమ్మట్లేదనమాట. నువ్వు ఫేక్గా ఇన్విటేషన్ కార్డ్ని తీసుకొచ్చేసి అందరినీ ఏమారుస్తూ ఉండవా, మేమందరం కానీ యాండీ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు అరుస్తారా. కానీ హీరోయిన్ అయితే యాక్చువల్గా యాండీనే నేందా అన్నట్టు చెప్తుంది. దాన్ని కానీ వీళ్ళెవరూ కానీ నమ్మట్లేదన్నమాట. ఇదిగో చూడు, వీళ్ళందరూ కానీ నమ్మతారేమో, నేను అస్సలు నమ్మను, నీకు తినడానికి తిండి కానీ లేకుండా మీ అవ్వ దగ్గర పెరిగావు, నువ్వు చెప్పేదంతా నేను నమ్మాలా అనేసి ఆ చెల్లెలు కానీ చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే ఇప్పుడు మాట్లాడిన దానికి వెనకాల నువ్వు కానీ బాధపడతావు అన్నట్టు చెప్తుంది. కానీ వీళ్ళ ఆగట్లేదన్నమాట. ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ గొడవలేస్తూ ఉంది, వచ్చి దీన్ని పట్టుకొని వెళ్ళి బయటకి అయితే గంటండి అనేసి గార్డ్స్ని వేరే పిలిపించేస్తారా. ఆ టైంలో హీరో కానీ అక్కడికి వస్తాడు. ఎవరికి ఆ ధైర్యము నా వైఫ్ మీద చేయి పెట్టడానికి అన్నట్టు అరుస్తాడా. అందరూ కానీ దూరం అయితే వెళ్ళిపోతారు. హీరో కానీ వచ్చి నీకేమీ కాలేదు కదా బంగారం అన్నట్టు హీరోయిన్ కానీ విచారిస్తాడు. వెంటనే ఈ చిలక కానీ మొత్తానికి కారణమే హీరోయిన్ దా, జేమ్స్ యొక్క పార్టీని కానీ నాశనం చేయడానికి ఇక్కడ వచ్చి గొడవలేస్తా ఉంది అన్నట్టు చెప్తుందా. జేమ్స్ కానీ అక్కడికైతే వచ్చేస్తాడు. ఇతను కానీ యాండీ యొక్క ఫేస్ని అయితే చూస్తుంటాడు అనమాట. ఏమి ఇక్కడ గొడవ అన్నట్టు అడుగుతాడా. వెంటనే ఈ చెల్లెలు కానీ దిగో నా అక్క అయితే యాండీ అన్నట్టు నటిస్తూ అందరినీ ఏమారుస్తూ ఉంది అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ వాడు పంపించి ఉంటాడు కదా ఆ ఇన్విటేషన్ కార్డ్ని అయితే ఇస్తుందనమాట. యాక్చువల్గా వీడైతే స్పెషల్గా యాండీ కోసం అయితే ఇన్విటేషన్ కార్డ్ని కానీ డిజైన్ చేశాడంట. సో ఖచ్చితంగా ఈ ఇన్విటేషన్ కార్డు హీరోయిన్ దగ్గర ఉంది అంటే తనుదా యాండీ అనేసి హీరోయిన్ని కానీ వెల్కమ్ చేస్తాడు. అదేవిధంగా అందరి ముందర తనే క్షమాపణ అడుగుతాడనమాట. సారీ నేనైతే మిమ్మల్ని గుర్తుపట్టలేదు అనేసి. ఇప్పుడు అందరూ కానీ హీరోయిన్తో అయితే సారీ అడుగుతారు. తను చాలా పెద్ద డిజైనర్, చైనాలోనే నంబర్ 1 డిజైనర్ అనమాట. సో అందరూ కానీ హ్యాపీగా
మాట్లాడేసి వెళ్తా ఉంటారా. హీరోకి హీరోయిన్ ని చూసేటప్పుడు చాలా గర్వంగాను సంతోషంగానూ ఉందన్నమాట. తన వైఫ్ అయితే ఈ చైనాలోనే నంబర్ 1 డిజైనర్ అనేసి. ఇప్పుడు హీరోయిన్తో కానీ అయినా నాకు తెలియకుండా నీ లోపల ఇంకా ఎన్ని టాలెంట్లని దాచుకొని ఉండవు అన్నట్టు అడుగుతాడా. నీకు తెలియకుండా నా దగ్గర చాలా ఉంది అన్నట్టు హీరోయిన్ కానీ వాడితో చెప్తుంది. ఇద్దరు కానీ ఆ విధంగా ఫన్గా మాట్లాడుకుంటా ఉంటారా. దీన్ని అయితే ఈ చిలక కానీ చూసి దీనికైతే కడుపు మండుతా ఉంది. ఖచ్చితంగా హీరోయిన్ మాత్రం వీడితో సంతోషంగా ఉండకూడదు అనేసి హీరోయిన్ యొక్క చెల్లెలతో కానీ కలిసి ఇదైతే ఏదో ప్లాన్ చేస్తూ ఉందన్నమాట. ఆ నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ఇద్దరు కానీ హీరో వాళ్ళ ఫ్యామిలీ అందరితో కానీ ఫ్యామిలీ డిన్నర్కి అయితే వచ్చుంటారు. హీరోయిన్ ఇచ్చే మెడిసిన్ తీసుకోవడం వల్ల తాత యొక్క ఆరోగ్యం కానీ బాగానే రికవరీ అవుతా ఉంది అన్నట్టు చెప్తా ఉంటారు. స్టార్టింగ్ లో హీరోయిన్ ని నచ్చకుండా తాత కానీ కోప్పడి ఉంటాడు కదా. సో దానికైతే ఇప్పుడు హీరోయిన్ తో కానీ సారీ అడుగుతాడనమాట. హీరోయిన్ కానీ తాత మీరు వయసులో పెద్ద ఆ విధంగా అంతా మాట్లాడకండి అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో హీరో వాళ్ళ అమ్మ కానీ ఒక డాక్టర్ గురించి అయితే మెన్షన్ చేస్తారు. వెంటనే హీరోయిన్కి అయితే తిన్నదంతా బయటికి వస్తూ ఉంది. యాక్చువల్గా హీరో అబ్రాడ్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ కానీ మిస్టీరియస్గా వచ్చి తనైతే సేవ్ చేసేసి వెళ్ళారంట. తననిదా వీళ్ళైతే వెతుకుతా ఉండరు కానీ తను అయితే కనపడలేదు అన్నట్టు చెప్తారా. కానీ హీరోయిన్ అయితే తను ఒక డాక్టర్ కదా, సో తనని ఎందుకు మీరు ఇంతగా వెతుకుతా ఉండారు అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే కానీ మనం మనుషులం కదా, నా కొడుకునైతే తనదా కాపాడింది, సో తనకి నేను థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టు చెప్తా అంటారా. అక్కడికైతే మెయిడ్ కానీ వస్తారనమాట. హీరోయిన్ని మీట్ అవ్వడానికి వాళ్ళ చెల్లెలు కానీ వచ్చి ఉండదు అన్నట్టు చెప్తారా. ఇప్పుడుదా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు హీరోయిన్కి అయితే చెల్లు ఉండదు అనేసి. సో హీరో కానీ వాళ్ళు హీరోయిన్ అయితే టార్చర్ చేసి ఉంటారు కదా చిన్నప్పుడే తన్ని విలేజ్కి పంపి, ఆ విషయం అంతా కానీ చెప్తాడా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని అయితే కడిగి పోస్తా ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ చెల్లెల దగ్గరికి వస్తుందనమాట. అయినా నువ్వెందుకు నా ఇంటికి వచ్చావు అన్నట్టు అడుగుతుందా. ఇది కానీ అదే హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకా స్టెప్ మామ్ ఇద్దరు కార్లో వెళ్తా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే జరిగిందంట. ఇద్దరు కానీ కొన ఊపిరితో ఉండరు. చివరిసారిగా నువ్వు కానీ వచ్చి మీ నాన్నని అయితే చూడు అన్నట్టు పిలుస్తుందా. కానీ హీరోయిన్ అయితే చాలా మంచి విషయం అయితే చెప్పుండవు, అయినా నేను వెళ్ళి చూసేంత పెద్దవాడేమీ కాదు, నాకు మంచిను చేయలేదు మా నాన్న, నేను రాను అన్నట్టు చెప్తుందా. అక్క తను దాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు, నువ్వు ఈ విధంగా అంతే చెప్పకూడదు, నువ్వు వచ్చి చివరిసారిగా అతన్ని చూడు, తన యొక్క చివరి కోరిక అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ తను వేరే ఆల్రెడీ కొన ప్రాణాలతో ఉండాడు అనేసి చెప్తా ఉండవు. ఈ టైంలో నేను వచ్చి చూసి ఏదైనా మాట్లాడి కొన ప్రాణాలతో ఉండేవాడు పట్టమనేసి పైకి వెళ్ళిపోతే ఏం చేసేది అన్నట్టు చెప్తుందా. హీరోకి అయితే తను మాట్లాడేదంతా చూసేటప్పుడు నవ్వుదా వస్తుందన్నమాట. కానీ ఈ చిలకైతే అక్క మీ నాన్న అయితే తన యొక్క చివరి కోరిక నా కూతుర్ని చూడాలి అన్నట్టు చెప్తా ఉన్నాడు, ఒక్కసారి రా అక్క అన్నట్టు పిలుస్తూ ఉంటుందా. ఆ టైంలో హీరో వాళ్ళ అమ్మ తాత ఇద్దరు కానీ వస్తారనమాట. ఇదిగో చూడమ్మా తను ఎంతదా చెడ్డవాడు అయినప్పటికీ తను మీ నాన్న కదా, సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడు అన్నట్టు చెప్తారు. కంపల్ అయితే చేయలేదన్నమాట. ఈ చిలక వేరే అక్క నీ కోసం నేను నీ కాళ్ళని కానీ పట్టుకునేసి బతిమలాడతాను, నువ్వు రా అక్క నాన్నని చూడడానికి అంటుందా. హీరోయిన్ కానీ అటైతే సరే నువ్వు నా కాళ్ళని పట్టుకుంటే నేను కానీ వస్తాను అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ ని పిలుచుకొని వెళ్ళి వదిలితే ఆ చిలక కానీ దీనికైతే 5 మిలియన్ డబ్బులు ఇస్తాను అనేసి చెప్పిందంట. సో 5 మిలియన్ల ముందర హీరోయిన్ కాళ్ళు పట్టుకోవడం ఏమే అంత పెద్ద తప్పు కాదు అనుకునేసి ఇది వెంటనే కానీ హీరోయిన్ కాళ్ళే పట్టుకునేసింది. సో ఇప్పుడు హీరోయిన్ కానీ నువ్వు నా కాళ్ళ దగ్గర ఒక కుక్కలా కనపడతా ఉండవు, ప్రాపర్ అయిన కుక్క అరిచేలాగా నువ్వు అరువు అంటుందా. వెంటనే ఇది కానీ దానికి కానీ బహు అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట. హీరోకా పక్కమనేసి నవ్వుతా వస్తూ ఉంటుంది. హీరోయిన్ కా ఇది చేసేదంతా చూసేటప్పుడు కాలుతా ఉంది, అయినా నీకు మీ నాన్నకి మంచి బాండింగే ఉన్నట్టుంది, సర్లే నేను కానీ అతన్ని చూడడానికి వస్తాను అనేసి తనతో పాటు హాస్పిటల్కి అయితే వస్తుంది. అదిగో ఆ రూమ్లో ఉన్నాడు ఈ రూమ్లో ఉన్నాడు అనేసి ఇది కానీ ఏదో ఒక రూమ్లోకి అయితే పిలుచుకొని వచ్చి హీరోయిన్ని కానీ లోపలైతే తోసి డోర్ కానీ లాక్ చేసేస్తుంది అనమాట. అక్కడ చూస్తే ఓ ముగ్గురు రౌడీలు కానీ వస్తూ ఉంటారు. నువ్వు ఒక అమ్మాయివి మేమైతే ముగ్గురం ఉంటున్నాము, ఈరోజు పండగ అన్నట్టు చెప్తా ఉంటారా. హీరోయిన్ కానీ వెంటనే కాల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ వీళ్ళైతే సిగ్నల్ జామర్ని కానీ పెట్టినట్టుంది. హీరోయిన్ ఫోన్కి అయితే సిగ్నలే రావట్లేదు అనమాట. ఇటుపక్క హీరో కానీ రోడ్లో వెళ్తా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ నాన్న స్టెప్ మామ్ కానీ బాగా నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. దాన్ని చూస్తూ ఉంటే హీరోకి ఫుల్ షాక్ అవుతా ఉంది. ఆ చిలకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యింది అన్నట్టు అబద్ధం చెప్పే కదా హీరోయిన్ పిలుచుకొని వెళ్ళి ఉండదు. సో తనకి ఇప్పుడు ప్రమాదం ఉందనేసి హీరోయిన్కి కాల్ చేస్తాడు, కాలు కనెక్ట్ అవ్వట్లేదా. సరే వెంటనే నువ్వు వెళ్ళి ఆ చెల్లెల్ని కానీ కనిపెట్టు, నేను వెళ్ళి హీరోయిన్ని కానీ వెతుకుతా
చేస్తాను అన్నట్టు అసిస్టెంట్ తో గానీ చెప్పి ఆ హాస్పిటల్ కి అయితే హీరో గానీ వస్తాడనమాట. అదే హాస్పిటల్లో ఈ చిలక దగ్గర వచ్చి ఈ చెల్లెలు గాని నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారం నేను గానీ హీరోయిన్ అయితే నీ దగ్గర అప్పగించేశాను, నువ్వు గానీ డబ్బులు ఇవ్వు అంటుందా. ఇది గానీ 5 మిలియన్ డబ్బులు అయితే ఇస్తుంది. దాన్ని తీసుకునేసి అది అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో గానీ ఆ హాస్పిటల్ లోపలికి అయితే వచ్చి హీరోయిన్ కింద పదే పదే కాల్ చేస్తా ఉంటాడు. కానీ కాలే కనెక్ట్ అవ్వట్లేదా. అంత లోపల అక్కడికైతే ఈ చిలక గానీ వచ్చి మంచి టైంకి నువ్వైతే వచ్చావు. నిజానికి హీరోయిన్ అయితే ఓ 3-4 అబ్బాయిలతో గానీ ఒక రూమ్ లోకి వెళ్ళడాన్ని నేను నా కళ్ళారా చూసాను తెలుసా అనేసి హీరోని గానీ అక్కడ నుంచి అయితే ఆ రూమ్ కింద పిలుచుకొని వస్తుంది అనమాట. వీడు గానీ వెళ్ళి ఆ డోర్ ని అయితే విరగొట్టేసి లోపల వెళ్ళి చూస్తాడా. ఆల్రెడీ హీరోయిన్ అయితే ఆ ముగ్గురిని గానీ బాగా దంచబడేసి నిలబడి ఉండేదన్నమాట. హీరో గానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి నీకేమీ కాలేదు కదా, నువ్వు సేఫ్ గానే ఉండవు కదా అన్నట్టు అడుగుతాడా. నాకేమీ కాలేదు, కానీ వీళ్ళుదా చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉండారు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది. హీరో గానీ ఈ చిలక వైపు అయితే తిరిగి నువ్వుదా నన్ను గానీ ఇక్కడికైతే పిలుచుకొని వచ్చావు అంటే వీళ్ళని గానీ హీరోయిన్ మీదకి పంపించింది నువ్వేనా అన్నట్టు అడుగుతాడా. వెంటనే ఇది గానీ భయపడిపోయి అలాగంటే ఏమీ లేదు, వీళ్ళు ఎవరనేసి కానీ నాకు తెలియదు, వీళ్ళు ముగ్గురు హీరోయిన్ తో పాటు ఈ రూమ్ లోకి రావడాన్ని మాత్రమే నేను చూశాను అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కాలిపోతా ఉందన్నమాట. మర్యాదగా నిజాన్ని ఒప్పుకో, నువ్వే కదా ఇదంతా చేసింది అన్నట్టు అరుస్తా ఉంటారా. అంత లోపల అయితే హీరోయిన్ యొక్క చెల్లెల్ని కానీ అసిస్టెంట్ అయితే లాక్కొని వచ్చేస్తాడనమాట. ఇది వచ్చిన వెంటనే హీరో యొక్క కాళ్ళే పట్టుకునేసింది. నా అక్క మీద ఉండే కోపంతోదా నేను కానీ ఇదంతా చేశాను, నన్ను కానీ క్షమించి వదిలేయండి అనేసి. వెంటనే ఈ చిలక కానీ చూసారా ఇదిదా మొత్తం తప్పు చేసుండాది, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు చెప్తుందా. ఈ చెల్లెళ్ళు కానీ ఆ చిలకని అయితే అసలు ఇరికించడం లేదనమాట. కానీ హీరోయిన్ కి బాగా తెలుస్తా ఉంది దీనికంతా ప్లాన్ వేసిందే ఈ చిలకదా అయి ఉంటుంది అనేసి. సరే నేనైతే వీళ్ళతో రూమ్ లోకి రావడాన్ని చూసావు కదా, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేసి ఉండొచ్చు కదా, ఎందుకు నువ్వు సైలెంట్ గా నిలబడిపోయావు అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా. వెంటనే ఇది కానీ ఏమేమో చిలక కథలంతా చెప్పి సమాలిస్తా ఉంటుంది. కానీ హీరోకా మండిపోయింది. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ తోనే పెట్టుకుంటావు అనేసి. యాక్చువల్ గా ఈ హాస్పిటల్లే ఈ చిలక వాళ్ళద్దా అన్నమాట. సో ఇప్పుడైతే హీరో కానీ మీ యొక్క కోఆపరేషన్ ని కట్ చేసి ఈ హాస్పిటల్ ని కానీ నేను వెంటనే క్లోజ్ చేస్తాను అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత చెల్లెల వైపు తిరిగి ఇది వర్క్ చేస్తా ఉండే కంపెనీలో నుంచి దీన్ని కానీ తీసి పడేసి దీన్ని కానీ ఈదులో అయితే అడుక్కునేలా చేస్తాను అన్నట్టు చెప్తాడు. అప్పుడు దీనికి కానీ బుద్ధి వస్తుంది అనేసి హీరోయిన్ హీరో ఈ విధంగా సపోర్ట్ చేస్తా ఉండడం చూసేటప్పుడు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఆ తర్వాత హీరో యొక్క గార్డ్స్ గానీ వచ్చి వీళ్ళందరినీ కానీ కొట్టి అక్కడ నుంచి బరబరా లాక్కొని వెళ్తా ఉంటారు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే నడవకూడదు అనేసి తన్ని కానీ తన చేతిలోనే తీసుకుంటూ అక్కడ నుంచి వెళ్తా ఉంటాడా. హీరోయిన్ అయితే కంప్లీట్ గా వీడి మీద ప్రేమలో పడిపోయిందనమాట. చాలా సంతోషంగా ఉంది. ఆ నెక్స్ట్ డే అయితే ఇప్పుడు హీరోయిన్ కానీ వాళ్ళ తాత యొక్క అనారోగ్యాన్ని కంప్లీట్ గా క్లియర్ చేయడానికి ఏదో మెడిసిన్ కానీ రెడీ చేసిందంట. దాన్ని అయితే తీసుకొని వచ్చి ఇస్తా ఉంటారా. ఆ టైంలో అయితే ఈ చిలక కానీ ఆగకుండా వీళ్ళైతే వెతుకుతా ఉన్నారు కదా ఒక అన్నోన్ డాక్టర్, తననైతే పిలుచుకొని వచ్చి నిలబెడతారు. హీరో అబ్రాడ్ లో వర్క్ చేస్తా ఉన్నప్పుడు స్ట్రెస్ వల్ల వాడికి ఒంట్లో బాగాలేకుండా పోయి ఉంటుంది. అప్పుడైతే ఆ అన్నోన్ డాక్టర్ దా వచ్చి వాడి ప్రాణాలు కానీ కాపాడుంటారు. అదైతే ఒక అమ్మాయి అన్న విషయం హీరోకి కానీ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయిదా ఆ డాక్టర్ అనుకుంటాడు హీరో కానీ. కానీ హీరోయిన్ అయితే నువ్వే ఆ ఫేమస్ డాక్టర్ అనేసి మేము ఎలా నమ్మేది, నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మా దగ్గర కానీ చూపి అప్పుడుదా మేము కానీ నమ్మతాం అన్నట్టు చెప్తుందా. వెంటనే ఈ చిలక కానీ మధ్యలో వస్తుందనమాట. ఇదిగో చూడు తను హీరో వాళ్ళ తాతని కాపాడడానికి దా వచ్చింది, నువ్వు తననే డౌట్ పడి తనని ఇప్పుడు అసహ్యపరుస్తా ఉండవు అన్నట్టంతా చెప్తుందా. అది మాత్రమే కాకుండా తాత దగ్గర అయితే ఏదో మెడిసిన్ కానీ ఇచ్చి ఉంటుంది కదా హీరోయిన్, దాన్ని కానీ తీసి చూసేసి ఈ అమ్మాయి అదే డాక్టర్ వేషంలో వచ్చి ఉండదు కదా ఆ అమ్మాయి అయితే తీసుకెళ్లి పోసేసి దీన్ని కనుక మీరు తాగారంటే ఖచ్చితంగా చచ్చిపోతారు, ఇది పాయిజన్ అన్నట్టంతా చెప్తుందనమాట. హీరోయిన్ కానీ తాతకి ఏం డిసీజ్ ఉందనేసి మీరు చెక్ చేయకుండానే అదేలా నేను ఇచ్చిన మెడిసిన్ ని పాయిజన్ అంటారు అన్నట్టు అడుగుతుందా. హీరో వాళ్ళమ్మ కానీ ఇన్ని రోజులు తను ఇచ్చిన మెడిసిన్ వల్లదా తాత యొక్క ఆరోగ్యం కానీ కొంచెం బాగుపడతా ఉంది, అలాంటప్పుడు దాన్ని ఎలా మీరు పాయిజన్ అంటారు అన్నట్టు అడుగుతారా. వెంటనే ఈ చిలక కానీ ఆంటీ ఈమెయితే ఫేమస్ డాక్టర్, కళ్ళతో చూస్తేనే కనిపెట్టేస్తారు అది పాయిజనా మెడిసినా అనేసి అన్నట్టు చెప్తుందా. వెంటనే ఈ డాక్టర్ వేషంలో వచ్చిన అమ్మాయి కానీ హీరోతో అయితే యాక్చువల్గా ఫ్యాంగ్ ఫ్యామిలీ ఆ చిలక ఫ్యామిలీ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు, సో నేను ఇక్కడ వచ్చిన దానికి రీజనే వాళ్ళుదా అన్నమాట. తను నిన్ను చాలా రోజులుగా ప్రేమిస్తా ఉంది, నువ్వు కానీ నేనైతే నీ ప్రాణాలని కాపాడాను కదా దానికోసం తనని కానీ పెళ్లి చేసుకో అన్నట్టు చెప్తుందా. కానీ హీరోయిన్ అయితే నోరు మూస్తావా చాలు, నువ్వు బాగానే యాక్టింగ్ చేస్తా ఉన్నావు అయినా ఏమీ లాభం లేదు, సినిమా ఆల్రెడీ అయిపోయింది, సరే నువ్వుదా హీరోని కాపాడాను అన్నావు కదా లాస్ట్ గా వాడు నీతో ఏం మాట్లాడాడు అన్నట్టు అడుగుతుందా. వీళ్ళిద్దరూ దొంగ చూపులు చూస్తారు, మీకు తెలియదు ఎందుకంటే ఆ డాక్టర్ నువ్వు కాదు యాక్చువల్ గా ఆ ఫేమస్ డాక్టరే నేందా అన్నట్టు చెప్పి ఆ రోజు ఏం చెప్పాడు అన్నదాన్నే చెప్తుంది. హీరో అబ్రాడ్ లో ఉన్నప్పుడు పని
అనేసి ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా వర్క్లో మాత్రమే కాన్సన్ట్రేట్గా ఉండి చాలా స్ట్రెస్ అయ్యి వాడికి కానీ ఒంట్లో బాగాలేకుండా పోయి ఉంటుందన్నమాట. అప్పుడు హీరోయిన్ వీడిని కానీ వెళ్ళి కాపాడుంటుంది. నువ్వెందుకు ఇంత టయర్డ్గా వర్క్ చేస్తూ ఉండవు అన్నట్టు అడిగితే దానికి వీడు కానీ యాక్చువల్గా నేను అయితే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను, తన ముందర నేను చాలా స్ట్రాంగ్ అనేసి నిరూపించాలి, తనకి మంచి ఒక లైఫ్ని అయితే ఇవ్వాలి, దానికోసం నేను బిజినెస్లో టాప్ లెవెల్లో రావాలి, అందుకే నేను ఇంత కష్టపడతా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. నువ్వు ఆ అమ్మాయిని అంతగా ప్రేమిస్తూ ఉండవా, తన పేరేంటి అన్నట్టు హీరోయిన్ కానీ అడుగుంటుంది. అప్పుడుదా వీడు కానీ చెప్పుంటారు, తన పేరైతే శీషి, నేను తన్ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉండాను, ఖచ్చితంగా తన్నిదా పెళ్లి చేసుకుంటాను అనేసి హీరోయిన్కా అప్పుడే రెక్కలు వచ్చి ఎగిరేటట్టు అయి ఉంటుందన్నమాట. దాన్నంతా కానీ ఇప్పుడు హీరోతో చెప్తుందా. హీరో అయితే చాలా ఎమోషనల్ అయిపోయి చాలా సంతోషం అయిపోయాడు. అటంటే నువ్వు ఆ ఫేమస్ డాక్టర్ అన్నట్టు హక్ చేసుకుంటూ ఉంటాడా. ఈ డాక్టర్ వేషంలో వచ్చిన అమ్మాయి కానీ మొత్తం ఈ చిలక చెప్పడం వల్లదా నేను ఈ విధంగా నటించాను, నన్ను క్షమించి వదిలేయండి అన్నట్టు కాళ్ళు పట్టుకుంటుందా. కానీ హీరో అయితే ఏమాత్రం కనికరం చూపించేట్టే లేదనమాట. ఆల్రెడీ నేను నీకు వార్న్ చేశాను, కానీ నువ్వు ఏమాత్రం తగ్గేట్టు లేదు, ఇంకా నేనైతే సైలెంట్గా ఉండను, నువ్వు హీరోయిన్ని టార్చర్ చేస్తూనే ఉంటున్నావు అనేసి ఈ చిలక యొక్క కంపెనీతో ఉండే మొత్తం కోఆపరేషన్ని కానీ కట్ చేస్తూ ఉంటాను. వీళ్ళిద్దరూ కానీ కలిసి ఇప్పుడు ఫోర్జరీ చేశారు కదా, దానికోసం అయితే వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టండి, ఆ శిక్షణ కానీ వీళ్ళు అనుభవించాలి అనేసి అక్కడ నుంచి కానీ తెరవేస్తాడు. ఇప్పుడు హీరో వాళ్ళమ్మ తాత ఇద్దరు కానీ హీరోయిన్ని తలుచుకునేసి చాలా గర్వపడుతూ సంతోషపడతా ఉంటారనమాట. హీరోకి చాలా హ్యాపీనే. కానీ వీళ్ళిద్దరూ ఫేక్ మ్యారేజ్ అన్న పేరుతోనే కదా పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు హీరోయిన్ కానీ మీ తాత యొక్క ఆరోగ్యం అయితే బాగా అయిపోయింది, సరే నువ్వు కానీ నన్ను ఎప్పుడు డివోర్స్ చేస్తావు, నన్ను ఎప్పుడు వదిలేస్తావు అన్నట్టు అడుగుతుందా. హీరోకి అయితే ఇష్టమే లేదు, అయినప్పటికీ నువ్వు చెప్పేటప్పుడు నేను కానీ నిన్ను డివోర్స్ చేసేస్తానులే అన్నట్టు చెప్తాడు. అటైతే మంచిది, ఈ రోజు మంచి రోజే, మనమిద్దరం కానీ వెళ్ళి ఈ రోజే డివోర్స్ చేసుకుంటామా అన్నట్టు అడుగుతుంది. తను కావాలనేసిదా టీస్ చేస్తుంది, కానీ హీరోకా కళ్ళల్లో నీళ్ళే తిరిగేస్తా ఉందన్నమాట. హీరోయిన్ కానీ నువ్వేం బాధపడకు, నువ్వు చాలా రిచ్ అయిన వాడు కదా, నీకు నచ్చిన అమ్మాయి ఖచ్చితంగా నీకు దొరుకుతుంది, నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడ 100 మంది లైన్లో నిలబడి ఉండారన్నట్టంతా చెప్తుందా. నేను ఎంత రిచ్గా ఉండి ఏం లాభం చెప్పు, నేను ప్రేమించే అమ్మాయిదా నన్ను ప్రేమించడం లేదు కదా, నేనేం చేసేది అన్నట్టు వీడైతే ఒకటే వాగుతూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ సరే నీ ఇష్టం, నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందా. వీడైతే చిన్నపిల్లలా ఇక్కడే కూర్చునేసి ఏడుస్తూ ఉన్నాడు, నువ్వు నన్ను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయావా, నేనేం చేసేది అనేసి. కానీ హీరోయిన్ అయితే నిజంగానే అక్కడ నుంచి వెళ్ళుండదనమాట, వీడితో జస్ట్ ఆడుకొని ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చి వాడి యొక్క షోల్డర్ మీద కానీ చేయి పెడుతుందా. వీడికి చాలా సంతోషం అయిపోయింది, నువ్వే కదా వదిలేసి వెళ్ళావు అన్నట్టు అడుగుతాడా. నేను నిన్ను నిజంగానే చాలా రోజులుగా ప్రేమిస్తూ ఉన్నాను అనేసి చెప్తుంది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచే హీరోయిన్ కానీ వీడి మీద అయితే ఫీలింగ్స్ ఉంటుంది, అందుకే వీడు అబ్రాడ్లో ఉన్నప్పుడు వాడిని వెతుక్కుంటూ అక్కడికి కానీ వెళ్ళుంటుంది అనమాట. ఆ టైంలోదా వీడు కానీ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉండి టైర్లో కింద కానీ పడిపోయి ఉంటాడు. సో ఆ టైంలో హీరోయిన్ వెళ్ళి వీడి యొక్క ప్రాణాలను కానీ కాపాడుంటుంది. ఆ స్టోరీ ఎంత చెప్తుందా అంటే నువ్వు నన్ను చాలా రోజులుగా ప్రేమిస్తూ ఉండవా అనేసి హీరో కానీ చాలా సంతోషంతో హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ ఒక నిజమైన హస్బెండ్ అండ్ వైఫ్ లాగా చాలా సంతోషంగా ఉంటున్నారు. హీరో కానీ హీరోయిన్కి అయితే క్లోజ్గా రొమాంటిక్గా వెళ్తాడా, కానీ హీరోయిన్ అయితే వాడిని స్టాప్ చేసి వాడి దగ్గర కానీ ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్గా ఉంది, అది కానీ ట్విన్స్ అంట. ఆ గుడ్ న్యూస్ చెప్పేసరికి హీరోకి అయితే సంతోషం అసలు పట్టలేకపోతాడు. అంటే ఓ 5-6 సంవత్సరాల తర్వాతే చూపిస్తారు. ఇప్పుడు వీళ్ళకైతే 2 పిల్లలు కానీ ఉంటున్నారనమాట. వాళ్ళు కానీ సూపర్ క్యూట్గా అయితే ఉంటున్నారు. సో ఫ్యామిలీ అందరూ కానీ చాలా సంతోషంగా ఉంటున్నారు. అందరూ కలిసి హీరోయిన్ యొక్క విలేజ్కి వెళ్ళబోతారంట. దాని గురించి అయితే మాట్లాడుతూ ఈ ఫ్యామిలీ అయితే ఒక హ్యాపీ ఫ్యామిలీగా చూపిస్తూ ఈ డ్రామాని కానీ ముగిస్తారు. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి డ్రామాతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.